And also you can take advantage of our 23 online churches, wow, which are available in all the major languages of India. And apart from that, we have 3 special churches. One is for teenagers called Tufani and Gyani Teens. One is for children, Online Children Church. And apart from that, we have a special program for deaf and dumb. Apart from that, you can watch them in Odia, Telugu, Tamil, Gujarati, Kannada, Tulu, English, Hindi, Chhattisgarhi, Rathori Bareli, Assamese, Marathi, Punjabi, Nepali, Konkani, Malayalam, Sindhi, Bhojpuri, Bengali and in Malwani. Thank you. God bless you. నేను నూతనమైన సృష్టి, నేను కొత్త మనిషి, పాత విషయాలు గతించింది, నేను మళ్ళీ పుట్టాను, జయించే కంటే ఎక్కువ నేను ఉన్నాను. నేను నూతనమైన సృష్టి, నేను కొత్త మనిషి, నేను నూతనమైన సృష్టి, నేను కొత్త మనిషి, పాత విషయాలు గతించింది, నేను మళ్ళీ పుట్టాను, జయించ్ కంటే ఎక్కువ నేను ఉన్నాను. నేను నూతనమైన సృష్టి, నేను కొత్త మనిషి, నేను నూతనమైన సృష్టి, నేను కొత్త మనిషి, పాత విషయాలు గతించింది, నేను మళ్ళీ పుట్టాను, జయించు కంటే ఎక్కువ నేను ఉన్నాను. నేను నూతనమైన సృష్టి, నేను కొత్త మనిషి. అందరికీ వందనాలు. మీ అందరికీ స్వాగతం. ఈరోజు జరుపుకోయే తెలుగు క్రైస్ట్ ఎంబసీ ఆన్లైన్ చర్చ్కి రండి, మనం ప్రార్థన చేద్దాం. ఒక మార్పుని తెద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయవలసిన వ్యక్తి మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి ముఖ్యాంశం, మేము ఆత్మల యొక్క భాషలో ప్రపంచంలో ఉన్న ఆత్మల యొక్క రక్షణ కోసం తీవ్రంగా ప్రార్థిస్తాము. ఇంకా ఎంతోమంది దేవుని వాక్యం వింటారు, దేవుని వైపు తిరుగుతారని మనం ప్రార్థన చేసుకుంటాం. రండి, మనం ప్రార్థన చేసుకుంటాం.
వీధర కరగరవా జిగరందరి కరి వీధర మాందరమా జిగరవా ఏ జిగర వీధర మందరందర కర శిఖరందర వీధర మందర దిది దిది రో కోప వాసి కరందరి కరందర జిగర వీధర మందరమా జిగర వీధర మందరమా జిగర వీధర మందరందర కర శిఖరందర కరవా జిగర వీధర మందరమా జిగర వీధర అందర కరవా జిగర వీధర మందరమా జిగర వీధర అందర కరవా జిగర వీధర అందర కరవ శిఖరందర దిది వీధర జిగర వీధర అందర కరవ సెంట్ ఇదర్ ఓదర అందర జిగర వీధర ఓదర మందర అందర కరవ జిగర వసెందర అందర కరవ ఓర బదరమా జిగర వీధర అందర కరవ జిగర అందర ఇదర మార బాంగిరి వీధర బోరో ఓసకర వీధర అందర జిగర వి అరబర బసి అదిదర అందర ఇదర బర బసకరవ జిగర బదర బదర బా హంసికరవ ఓర బర బర బా హంసికర బదర బా అంద ఆత్మల కోసం మేము ప్రార్థన చేస్తాం దేవుని వైపు వస్తున్నారు సిగర అందరి కరవ శిఖరవ జిగర విదర విదర బా ఓ జిగర విదర విదర ఓ జిందర మందర బదర బా జిగర దేవుని జ్ఞానంతో వస్తున్నారు శిఖరవ దరవ ఓ జిగర విదర మందర బా శిఖర బాసకర బా జిగర మంద ఆత్మల కోసం మేము ప్రార్థన చేస్తాం సిగర విదర అందర కరవ ఓ జిగర దిరిందర శిఖర బాసకర బా జిగర శిఖర బాసకర బా యేసు నామములో మేము ప్రార్థన చేస్తాం శిఖర బాసకర బా జిగర అందరి కర విదర జిగర బా జిగర విదర బోదర మందర బా జందర శిఖర బా జిగర విదర మందర బా జిగర విదర బో జిగర వి జిగర విదర బో జిగర అందర బో శిఖర బాసకర వి ఏ జిగర విదర బోదర మందర బా జిగర కర Azikara vidaro mondarava, anzigara vidaro mondarava, anzigara andarava, anzigara vi, o baba baba baba, hezalandari dara karava shikarava, anzigara vi, ondarandara karava, azigara vidaro mondarava, anzigara vidaro, azigara vidaro mondarava, anzigara vidaro mondarandara, ezigara vidaro mondarava, anzigara visukarava, ezigara vidaro mondarandara karava shikarandari darandara karava karava, ozakara Baramo, Shindarandara Karava, Azigara Vidara Mondarava, Anzigara Vidara Mandara, Anzigara Vidara Kir Adi Andaravo, Azigara Vidara Mandara, Shi Andara Indara Karava, Adirindara Karava, Shi Andara Darava, Ozagara Vidara Mandarava, Shikarandara, Ebe Brahmans, Sendarovo, Araga, Shindara, Anzigarava, Adirindara Karavidaro, Ozakarava, Azigara Vidara Mandara Vidara Mandara. Ozindara idribi ozagara vidaro orindara karavishindara andara karava azigarabi oromandari vidaro mandarava ozagarabi vidaro andara hanzagarabi ozagandara karava shigarava sigara vidaro azigara vidaro andara karava shindara andara karavidaro ozandara hanzagara vidaro mandarava ozagara vidaro andara henzagara vidaro azagara vidaro hanzagara vidaro azagara vidaro hanzagara vidaro azagara idari karవదరవా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రెండో ముఖ్య అంశం కోసం మనం ప్రార్థన చేస్తాం. మొదటిసారి చర్చి వచ్చిన వారిగా మెయిన్గా యూత్ కోసం మేము స్వాగతం పలుకుతాము. ముఖ్యంగా ఫౌండేషన్ స్కూల్ ద్వారా వెళ్ళిన వారి కోసం వారి దేవుని విశ్వాసంలో ఉన్నారని ప్రకటిస్తాం. వారి వెనక్కి తిరగకుండా వారి సత్యం యొక్క జ్ఞానానికి వస్తారని వారు చర్చ్ కార్యక్రమంలో స్థిరంగా పాల్గొంటారు అని ప్రతి ఒక్కరు చర్చ్ యొక్క నిర్మాణాలు పూర్తిగా కలిసిపోతారు అని ప్రార్థన చేద్దాం. ప్రతి మనం ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుని పవిత్రమైన చేతులు స్వర్గంటెత్తి మనం ప్రార్థన చేసుకుంటాం. Shigarava Sigaravi, Hondarandara Karam Shigarava, Azigaravi Darumandarava, Hanzigaravi Darumandarava, Azigaravi Darumandarava, Shigarava Sigaravi Darumandarava, Daravandarava, Foundation School వెళ్ళి వారి యూత్ కోసం అందరూ ఆత్మ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. సిగరవి దొరకవ దేవుని జ్ఞానంతో ఉంటారని ప్రార్థన చేస్తున్నాం.
ఓ సగర విషగరబ హంసగర విగరబ చర్చ్ కార్యక్రమంలో పాల్గొనడానికి సహాయం చేయండి. సకల వీధులు బోధన అంతరగర వీధులు బోధనవా అసిగర వీధులు అందరవా అసిగర వీధులు అందరవా అసిగర తెరికర శిఖరాంతర ఇతర కరవా అసిగర వీధులు అందరవా శిఖరవ సగర వీధులువా అసిగర వీధులు అందర హంసిగర వీధులువా అసిగర వీధులు అందరవా హంసిగర వీధులువా అసిగర అంతరికర శిఖరవ సిగర వీధులువా అంసిగర వీధులు అందర కరవా శిఖర అందర అందర వీధులు అందరవా అంజని వీధులు Azigara Vidurava, Azigara Vidurumandarava, Shigarava Sagarava, Azigara Vidurumandarava, Azigara Vidurava, Azigara Vidurumandarava, Azigara Vidurava, Azigara Vidurundarakara, Shikarandara Vidurubakara, Shigarakara Vidurumandari Karava, Azigara Vidurumandarava, Azigara Vidurava, Ore Vidurumandari Dari Kama Sikarandari Shikarava, Azigara Vidurumandarava, Azigara Vidurava, Azigara Vidurumandarava, Shigara Visikara. Agar vidaro mandarava, shikara visakarati, odara mandarava, ozigara vidaro mandarava, ozigara vishikarava, ozigara vidaro mandarava, shikara vasakaravi, ora vidaro mandarava, ozigara vidaro, ora mandara karava, shikara mandara karava vidaro mandarava, ozigara vidaro mandara karava, shikara vasakarava, ozigara karava mandara vishikara vasakara vidaro mandarava, ozigara vidaro mandarava, ozigara vidaro. Ozigara Karava, Shikarava Sigarava, Odarandara Karava, Sindarava, Ozagara Vidarandarava, Odarandara Karava, Shikarava Sagarava, Ozigara Vidarandara, Hedaridara Karava, Ozigara Vidarava, Ozagarindara Karava, Odara Mandaridara, Daramanzirindara Karava, Shikarava, Mama, Sedara Vidara Mandari Karava, Odindara Karavidarandara, Mushikarandara Karava, Ozindara Diri Karava, Sondarindara Karavi Karmandi Karava, Sokorudara Kalidarava, Azigarandara, Henzikaravi, Edarandari Karava, Shindarava, Daramandari, Odarandari Karava, Saradarava, Odarandara Karava, Shindarava, Ozikaravidara Mandarava, Onzindarandara Karava, Ozikaradara Karava, Shikarava Darava, Ora Baba, Ozindarava, Andaravidara Mandarindara Karava, Sindara Karava, Shikarandara Karava, Ozikara Vidaro, Mandarindara, Ozikara Vidara Mandarava, Ozindara Karava, Ozindara Karava, Shikarava Darandara, Odarandara Karava, Shindara Karava, Ozakara Vidaro Mandarava, Ozandara Karava, Odarindara Karava, Shindara Karava, Ozakara Vidaro Mandarava, Sakara Vidaro, Ababa, Sakara Shikarava, Ozakara Vidaro Mandarava, Shikarava, Sakara Vidaro, Azikara Vidaro Mandarava, Hezakara Vidaro, Adira Vidaro Mandarava, Sikara Vidaro Mandarava, Shikarava, Sakara Vidaro, Hondara, Dirandara Karava, Shikarava, Ezekara Vidaro Mandarava, Asakara Vidaro, Andindara Karava, Shikarava, Sakara Vidaro, Ora Vidarandara Karava, Sikara Vidaro, Ababa, Sidarandara Karava, Shikarava, Ondarandara Karavidaro, Ondarandiri Karava, Shikarava, Ezekarandara Karava, Egarandiri Karava, Sikara Vidaro, Daramandiri Karava, Shidarava, Darava, Sikarava. Hallelujah. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మేమన్నీ శ్రయం ఇచ్చేదే మీకే ప్రభు, మీ పనులు సిద్ధం, మీ మార్గాలన్నీ న్యాయమైనది. మేమన్నీ శ్రయం ఇచ్చేదే మీకే ప్రభు, మీ పనులు సిద్ధం, మీ మార్గాలన్నీ న్యాయమైనది. మీరే అన్యాయం లేకుండా విశ్వానికి దేవుడు, నిజమైన సిద్ధున్నారు. మీరే
నిజమైన సేతు ఉన్నారు. మిమ్మల్ని శ్రమించేదే మీకే ప్రభు. మీ పనులు సిద్ధం, మీ మార్గాలన్నీ నెమ్మది. మిమ్మల్ని శ్రమించేదే మీకే ప్రభు. మీ పనులు సిద్ధం, మీ మార్గాలన్నీ నెమ్మది. మీరే అన్యాయం లేకుండా విశ్వానికి దేవుడు. నిజమైన సేత్ ఉన్నారు. మీరే అన్యాయం లేకుండా విశ్వానికి దేవుడు. నిజమైన సేత్ ఉన్నారు. మిమ్మల్ని శ్రమించేదే మీకే ప్రభు. మీ పనులు సిద్ధం, మీ మార్గాలన్నీ నయమైనది. మిమ్మల్ని శ్రమించేది మీకే ప్రభు. మీ పనులు సిద్ధం, మీ మార్గాలన్నీ నయమైనది. మీరే అన్యాయం లేకుండా విశ్వానికి దేవుడు. నిజమైన సేత్ ఉన్నారు. మీరే అన్యాయం లేకుండా విశ్వానికి దేవుడు. నిజమైన సేత్ ఉన్నారు. నిజమైన సేత్ ఉన్నారు. నిజమైన సేత్ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, మే 2వ తారీఖు 2021 పాస్టర్ క్రిస్ గారి బైబిల్ పట్టణాల్లోనికి స్వాగతం, సుస్వాగతం. అంశం ఏంటనగా, మరి దేవుని జ్ఞానంలో ఎదుగండి. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును వృద్ధి పొందండి. ఆయనకు ఇప్పుడును యుగాంతం వరకు మహిమ కలుగునుగాక. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 2:2లో పేతురు కొన్ని పట్టణాల్లోని యూదు క్రైస్తవ యాత్రికులకు రాశాడు. మరియు అతను వారికి చెప్పాడు, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. అక్కడ బేబ్స్ అనే పదానికి బ్రేపోస్ అని ఉంది, మరియు ఇది శిశువులు, పిల్లలను సూచిస్తుంది. పేతురు శిశు సంఘాలకు మరియు ఆయన యువ క్రైస్తవులకు రాస్తున్నాడు. వారు ఇటీవల తమ హృదయాలను క్రీస్తుకు ఇచ్చారు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో వివరించిన విధంగా మరో క్రైస్తవ సమూహం గురించి 3వ అధ్యాయంలో ఉంది. అపోస్తలుడైన పౌలు వారిని క్రీస్తులో పిల్లలు అని పిలిచాడు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. 1 కొరింథీ 3 మొదటి వచనం ప్రకారం. ఈ సందర్భంలో బేబ్స్ అనే పదము గ్రీక్ నుండి తీసుకునబడింది. నెపియోస్ సరిగ్గా మాట్లాడలేని వ్యక్తి అని దీని అర్థం. అతనికి 20 సంవత్సరాలు ఉండవచ్చు, కానీ అతను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేడు. అతడు నైపుణ్యం లేనివాడు, శిక్షణ లేనివాడు. అతని వయస్సు ఉన్నప్పటికీ మానసికంగా సమన్వయం చేయలేడు. కాబట్టి ఇది ఆధ్యాత్మికంగా వర్తించబడినప్పుడు ఇది ఆధ్యాత్మిక పసికందు అయిన వారితో వ్యవహరిస్తుంది. అతను చాలా సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ సంస్కృతి లేనివాడు. అలాంటి వ్యక్తులు ఆధ్యాత్మిక సంభాషణను గ్రహించలేరు, ఆధ్యాత్మిక సత్యాలను మాట్లాడలేరు. పౌలు వారిని తిట్టాడు. నేను మీకు మాంసంతో కాదు,
పాలతోనే పెంచితిని అని అంటున్నాడు. 1 కొరింథీ 3:2 ప్రకారం పాలు అనేది దేవుని వాక్యం యొక్క ప్రాథమిక సూత్రాలను సూచిస్తుంది. క్రీస్తు యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు ఆధ్యాత్మిక శిశువులు దేవుని దగ్గర తనను ఆశీర్వదించమని ప్రార్థిస్తారు. అతను ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వారైతే క్రీస్తు యేసులోని పరలోకంలో దేవుడు మనకు అన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను ఇప్పటికే ఇచ్చాడని ఆశీర్వదించాడని ఆయనకు తెలుసు. ఎఫెసీ 1:3 ప్రకారం అతను క్రీస్తు రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి అంతగా ఎదగలేదు. అతను క్రీస్తులో జన్మించిన రోజు క్రీస్తు యేసులో దేవుని ఆశీర్వాదాలన్నిటికీ వారసుడయ్యాడు. దేవుని విషయాలలో ఎదుగుతూ ఉండండి. మరింత జ్ఞానం కోసం వాక్యం పట్టుకోండి. మరింత అవగాహన కోసం ప్రభును మరింత తెలుసుకోవాలనే కోరికతో ఆయన మహిమను మీ జీవితంలో వెల్లడించాలని వాక్యం నేర్చుకుంటూ ఉండండి. దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఆయన వాక్యాన్ని ప్రతిక్షణం ప్రతిదినం చదువుతూ ఆధ్యాత్మిక రంగంగా ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఒప్పుకోలు. మన దేవుడు గొప్పవాడు, గొప్ప ప్రశంసింపబడతాడు. ఆయన యొక్క ఘనతకు ముగింపు లేదు. నేను ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూనే ఆయన మహిమను నా జీవితంలో వెల్లడిపరుస్తున్నాను. నిరంతరము రూపాంతరం చెంది జ్ఞానంలో ఆయన పోలికలోకి మరింతగా పునరుద్ధరించబడతానని ఒప్పుకుంటున్నాను. ప్రార్థన. ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవించినట్టుగా నీ వాక్యాన్ని ధ్యానిస్తానని, నీ వాక్యంలో ఎదుగుతానని, సమయం పోనివ్వక నీ వాక్య ప్రకారం జీవిస్తానని, నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. My name is Princess Kukarime Charles. I'm 43 years old. From Port Harcourt, Nigeria. I attended the healing school in 2018 August session because of a condition called autoimmune polyglandular syndrome. It all started in 2013. One fateful morning, I was talking with somebody and I suddenly started losing breath. My chest started tightening and I ended up in an intensive care unit within few minutes. They took me to another hospital in an ambulance. I actually went to the place in my car, but left that place in an ambulance. I was oxygenated, they nebulized me, they did everything to resuscitate me. When this thing happened, the body automatically got still. The body automatically got still. The only thing you can do at that point is to put in the injection to inject her and then place her on oxygen. At home, for her to relax, in the room, the AC must be there to chill. At this point, I developed heart failure. I developed problem with my brain. I started forgetting things. My hair started falling off. I started adding weight. My bones started getting weak. They couldn't carry me again. I couldn't stand. If I stand, it was like my bones were breaking. They placed me on drugs. I was on these drugs until at a point, all my veins started collapsing. At a point, pus started coming out of my body through my veins. One certain day, we are in church, and it was announced that healing school is now in Nigeria. It was a prayer answered. It's just because of my wife. The day we arrived at the healing school, I had never seen a place like that. I told myself, this is the place I should be, and I will not live here the same. And here came the day the man of God was to minister unto us. While I closed my eyes, I was worshiping.
I heard this shouting ovation. People were screaming. When I opened my eyes, behold, pastor was in the auditorium. I screamed for joy. And pastor started ministering to people. The power of God took over the service. And testimonies. People were jumping out of their wheelchair. People were healed. And when it got to my turn, pastor laid his hands on me. And I didn't know when I fell off. As I stood up from the ground, I saw myself running. My hands were burning with fire. I was running, rejoicing, because I was healed. After the healing school, wow, I couldn't wait. I went to see my doctor. That very hospital, I was admitted last. You know, this period I was sick, I attended 10 different hospitals. So I went to the last one where I was really bad. The doctor saw me. He was like, wow. The receptionist, the nurses were like, wow, what happened to you? You know, I said, God has done it through Pastor Chris. And I don't need to say much because they saw me before and they are seeing me now. You know, my testimony is everywhere. In the office, my colleagues, everybody saw what God has done. You know, as a nurse, my testimony has changed lives. My patients, sometimes difficult situations, as I share my testimony, they believe and their faith is stirred up and their life is transformed. They receive their miracle after hearing my testimony. You know, I go to schools testifying and God is doing things. This testimony is life to me. If there's any definition to life, I'm talking of life. My family has been restored. My life has been restored. My job has been restored. Her job has been restored. Life has been complete and is the higher life now because we've seen it and now we are living in it. Wow. And to the partners of the Healing School, you are awesome. Thank you for what you are doing. You made this possible. Everything was free in the Healing School. The materials that were given to us were free because of your partnership. Continue what you are doing. You are changing lives. You are changing destinies. May God bless you richly. In Jesus' name. Amen. We have the life of God which cannot be corrupt. Cannot be corrupt. Praise the Lord. Because church was not supposed to get sick ever. Church, the message to the church is that they have divine life. Praise the Lord. Jesus said, not mine but thine be done. Do you ask God that what you are doing, should you be doing it or not? Many don't have that consciousness. God wants you to live according to His will. Bible says those who are living, they should not live for themselves, but to Him for who died for them and who has purchased them. Father, in the name of Jesus, I pray for children. I speak health. I speak healing in their bodies in the name of Jesus. I command that demon of darkness to leave them in the name of Jesus Christ of Nazareth. I command those unclean spirits to come out of them in the name.
నిన్నే స్తుతిస్తాను ఆత్మ సత్యంతో నేను నిన్నే స్తుతిస్తాము ఎత్తుగా ఇంకా ఎత్తుగా ఇంకా ఎత్తుగా నీ నామం ఎత్తుగా ఇంకా ఎత్తుగా ఇంకా ఎత్తుగా నీ నామం మహిమా నీకే మహిమా నీకే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన చేతులను ఎత్తుదాం, దేవునికి ధన్యవాదములు ఇద్దాం. మన జీవితంలో వచనం యొక్క సేవ కొరకు, పరిశుద్ధాత్మ యొక్క సేవ కొరకు ధన్యవాదములు ఇవ్వండి. ఆయనకు ఆ విజయాలు మనకిచ్చినందుకు. అవును దేవుడా, మేము మీకు ధన్యవాదములు ఇస్తున్నాము. ఈ పూర్తి విశ్వానికి స్వామి మీరే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దేశాలు మీవే ప్రభువా. మేము మీ చేతి ద్వారా రక్షింపబడ్డాము. ధన్యవాదములు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపినందుకు ధన్యవాదములు. మీ ఆత్మ ద్వారా మాకు దిశనిచ్చినందుకు ధన్యవాదములు ఇస్తున్నాము. ధన్యవాదములు. మీ వచనం మమ్మల్ని నడుపుతుంది. మీ వచనం దగ్గర మా జీవితాన్ని నడిపే సామర్థ్యం ఉంది. మేము మమ్మల్ని మీ వాక్యాల కొరకు సమర్పిస్తున్నాము. ధన్యవాదములు ఇస్తున్నాం దేవుడా. ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదములు. ఈ సమయం కొరకు ధన్యవాదములు. ఏదైతే మీరు మాకు ఇచ్చారు మేము అంటున్నాం ప్రభువా, మా మనసులు మా హృదయాలు తెరిచున్నాయి ఈ వచనం ద్వారా విని గ్రహించడానికి. మరియు ప్రార్థన మేము యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి మీరందరూ. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం మేము మొదలు పెట్టాము మరియు నేను ఆశిస్తున్నాను పరిశుద్ధాత్మ యొక్క విశేషమైన అనుగ్రహంతో నేను దాన్ని ముగిస్తాను కూడా. ఏదైతే మేము చివరిసారి మొదలు పెట్టామో మేము దానికి పేరు ఇచ్చాము చివరికి వెలుగు యొక్క బిడ్డగా సమాంతరంలో నడవండి. గుర్తుందా మీకు? ఎంతమంది గుర్తుంది? గుర్తుందా నిజంగా? ఇది కాదు కదా మీ పక్కవారు చేతులు ఎత్తుతున్నారు అందుకే మీరు ఎత్తుతున్నారు. ఒక్కోసారి అడిగితే ఎందుకు చేతులు ఎత్తారంటే మా పక్కవారు ఎత్తారు అందుకే ఎత్తాము. ఎందుకంటే మీరు మంచి గొర్రె పిల్ల. ఎందుకంటే కొంతమంది ఇలా ఉంటారు, పక్కవారు చేతులు ఎత్తారు అందుకే మేము చేతులు ఎత్తాము. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులు 5వ అధ్యాయం 8వ వచనము. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, మరియు వెలుగుని బిడ్డ సమాంతరంలో నడవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి సమాంతరంలో నడవండి? వెలుగుని బిడ్డగా. ఇంకా చాలా సులభమైనది ఇది. మీరు డిసిజన్ తీసుకోవచ్చు మీ జీవితంలో దేవుని వాక్యం మిమ్మల్ని నడపడానికి. ఒకవేళ ఒక నిర్ణయం మీరు మీ జీవితంలో తీసుకోగలిగితే అయితే మీరు ఒక గొప్ప జీవితాన్ని జీవించడానికి రెడీగా ఉన్నారు. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే అనుకోండి, ఎవరైనా మిమ్మల్ని అంటే నిలబడండి, तो అయితే మీ దగ్గర చాయిస్ ఉంది, మీరు నిలబడాలా లేకపోతే కూర్చోనాలా అని. కానీ ఎప్పుడైతే మీరు అనుకుంటారో లేదు నేను నిలబడతాను అని, అయితే మీరు ఏం చేశారు? ఆ ఇన్స్ట్రక్షన్ ని, ఆ నిర్దేశాన్ని మీ జీవితంలో పని చేసనివ్వరు. మీరు ఆ నిర్దేశాన్ని, ఆ ఇన్స్ట్రక్షన్ ని ఒక సామర్థ్యాన్ని ఇచ్చారు. ఎవరో మీతో అన్నారు నిలబడండి, అయితే మీరు నిలబడ్డారు. ఎవరో మీతో అన్నారు మాట్లాడకండి, అయితే మీరు మాట్లాడలేదు. మీరేం చేశారు? మిమ్మల్ని మీరు ఆ వచనం కొరకు సమర్పితం చేశారు. మీరు ఆ వచనాన్ని మిమ్మల్ని నడపనించారు. మీరు ఆ వచనాన్ని మీ పైన సామర్థ్యం అవ్వడానికి ఇచ్చారు. ఎవరో మీతో అన్నారు నిలబడండి అని. అయితే ఎప్పుడైతే మీరు దేవుని వచనాన్ని చూస్తున్నారో ఇదే మీరు చేయగలరు.
ఎలా దేవుని వచనం మిమ్మల్ని ఏదో చేయమని చెబుతుందో మీరు అంటారు, ఓ నాతో దేవుని వచనం ఇది చేయమని చెప్పింది, నేను ఇదే చేస్తాను అని. అంటే దీని అర్థము వెలుగులో బిడ్డగా సమాంతరంలో నడవండి. మీరేం చేస్తున్నారు? వచనాన్ని మీ జీవితంలో సామర్థ్యాన్ని ఇస్తున్నారు. let the word of God has say in your life. దేవుని వాక్యం మీ జీవితంలో నడిపించే ఒక బలాన్ని ఇస్తుంది. ఇది మీ ఎన్నిక, మీది. ఎవరు వేరే వారు మీకు ఇందులో హెల్ప్ చేయలేరు. మీరు డిసైడ్ చేస్తారు. ఎలాగైతే మీతో అన్నారు నిలబడమని, ఎవరు అయితే మీరు అనుకుంటారు నిలబడాలి అని. అలాగే దేవుని వాక్యం ఎప్పుడైతే మీతో అంటుందో మీరు అంటారు, ఓకే వచనం ఇలా అన్నది, నేను ఇలాగే చేస్తాను అని. ప్రైజ్ ది లార్డ్. అయితే వచనం ఏమంటుంది? వెలుగు బిడ్డగా సమాంతరంలో నడవండి అని. ఇంకా ముందు చదువుదాం. రాసి ఉంది, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యముతో వాటిలో కనబడుచున్నది. అయితే అది చెబుతుంది వెలుగుని బిడ్డ సమాంతరంలో మీరు ఏం పుట్టిస్తున్నారనేది. మనం ఇంకా ముందు చూద్దాము, మళ్ళీ వెనుకకు వస్తాం ఇక్కడికి. గలాతీయులకు 5వ అధ్యాయం 22వ వచనం రాసి ఉంది ఇక్కడ. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాతుల్యము, మంచితనము, విశ్వాసము, స్వాతికము, ఆశ, నిగ్రహము. మరి ఇంకా ముందు ఇట్టి వారికి విరోధమైన నియమం ఏదీ లేదు. అది మీకు చెబుతుంది వెలుగుని బిడ్డగా సమాంతరంలో మీరు ఏ విశేషతలను కలిగి ఉండాలనేది. మళ్ళీ చదువుదాం 22ది. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. మేము మీకు ముందుగానే చెప్పాము, మీరు అసహ్యంలో నడవలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి కూడా మీ మనస్సుల్లో అసహ్యం ఉండకూడదు. ఇది కాదు, ఎవరిదో మంచి జరుగుతుంది మరి మీకు అసహ్యం కలుగుతుంది. కొంతమంది ఉంటారు, నేను ఇప్పుడు ఒక మంచి అనౌన్స్మెంట్ చేయాలనుకున్నాను, కానీ ఇక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు, అందుకే నేను అనౌన్స్మెంట్ చేయలేకపోయాను. ఆ వ్యక్తి తన గురించి మంచి విని రెచ్చిపోకూడదు. నేను మీకు చెప్తున్నా, నేను అప్పుడప్పుడు చేయలేకపోతాను. నాకు తెలుసు ఆ వ్యక్తి మనసులో వేరే వ్యక్తి కొరకు అసూయ కలిగి ఉన్నాడు. కానివ్వకండి. ఆయన అన్నాడు, ఆత్మ యొక్క ఫలములు ఏంటిది? ప్రేమ, వెలుగు యొక్క బిడ్డ. మనం కేవలం ఇవే పనులను చేయగలం. మరి ఇది మన లోపల ఉన్నది. ఈ విషయాలు మన లోపల ఉన్నాయి. మీరు ఇప్పుడు మనిషి కాదు, మీరు ఇప్పుడు దేవుని యొక్క సంతానము. మీ లోపల దేవుని యొక్క జీవనం ఉంది. ఇవన్నీ విషయాలు చేయడం మన కొరకు సులువు, ఎందుకంటే ఇవి ఆత్మ యొక్క ఫలములు. ఇవి ఫలములు అయితే వీటి యొక్క విత్తనాలు మన లోపల ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. విత్తనాలు లేకుండా ఫలములు ఎలా వస్తాయి? వస్తాయా? అయితే తను అంటున్నాడు ఆత్మ యొక్క ఫలములు. అయితే తను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మీ గురించి మరియు నా గురించి. పరిశుద్ధాత్మ గురించి కాదు. పరిశుద్ధాత్మ ఏంటి? తీగ. ఎలా యేసుక్రీస్తు తీగ అయి ఉన్నాడో అలాగే పరిశుద్ధాత్మ కూడా ఏంటిది? తీగ. ఫలములు ఎందులోకి వస్తాయి? శాఖలలో. మరియు మనం ఏంటిది? శాఖలు. యేసుక్రీస్తు అన్నాడు, నేను తీగని మరియు మీరు కొమ్మలు అని. చాలా మంది అంటారు ఇవి పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు అని. కాదు, ఇవి వేటి ఫలాలు? పునర్నిర్ణయ మానవ యొక్క ఆత్మ యొక్క ఫలములు. ఇవి నూతన వ్యక్తి యొక్క ఫలములు, ఎవరైతే నూతన జన్మ పొందారో. అయితే ఆయన ఏమన్నాడు? ఆత్మ యొక్క ఫలములు ఏమిటి? ప్రేమ, సంతోషము. ప్రైజ్ ది లార్డ్. సంతోషము. నవ్వండి, సంతోషము. అయితే మీరు ఎప్పుడు దుఃఖంలో ఉండరు. ఎప్పుడు కూడా ఎవరు మీతో ఏమన్నా సరే మీకు తెలుసు ఇది నా ఫలం కాదని. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు మామిడి చెట్టును కనుక బూతులు తిడితే, ఓ జామకాయ చెట్టు, తను అంటాడు నేను తోడిన జామకాయ చెట్టు, నేను మామిడి చెట్టునే ఫలం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. తనకేమి తేడా అనిపించదు, తనకేమీ అనిపించదు. ఎందుకంటే తన ఏంటిది? మామిడికాయ. మీరు ఎంత తనని జామకాయ అన్నా గానీ తన సంతోషం వెళ్ళదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారు తెల్లగా ఉంటారు, వారిని ఎవరైనా నలుపు అంటే వారు ముఖం మార్చుకుని కూర్చుంటారు, ఓ ఎవరో నన్ను నలుపు అన్నారని. మీరు మామిడికాయ, మీరు ఎందుకు విన్నారు వారి మాట? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నల్లగా ఉంటారు మరియు వారిని అంటారు మీరు నలుపు అని. అరే అది మంచి రంగు, దాంతో ఏ తేడా వస్తుంది అని. మీరు అది కాదు ఏదైతే మీరు కనిపిస్తున్నారు. మీరెవరు? ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. దేవుడెవరు? ఆత్మ. మనమెవరం? ఆత్మ. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? దేవుడెవరు? ఆత్మ. మరి మనమెవరము? ఆత్మ. బైబిల్ అంటుంది మనము దేవుని యొక్క సమాంతరంలో సృష్టింపబడ్డాము అని. అది మన శరీరం యొక్క మాటను మాట్లాడలేదు, అది మాట్లాడుతుంది మన ఆత్మ గురించి. ఆత్మ ఎవరి వలె ఉంది? దేవుని వలె. మరి ఎలా మీ ఆత్మ ఉంటుందో అలాగే మీ శరీరం కూడా అయిపోతుంది. అయితే ఇప్పుడు మీరు అంటారు నా పొట్ట ఎక్కువగా ఉందంటే నా ఆత్మలో ఎక్కువగా ఉందా? ఇలా కాదు. దాని అర్థం ఏంటిది? ఏదైతే మీ స్ట్రక్చర్ ఉందో, మీ దగ్గర 2 కళ్ళు ఉన్నాయి అంటే ఏంటిది? మీ ఆత్మలో కూడా 2 కళ్ళు ఉన్నాయని. ఇదే కారణం. ఓ గాడ్, I wish you understand what I'm saying. ఇదే కారణం నేను మీతో అంటాను, నా చేతిని కట్ చేయండి, నేను నా చెయ్యిని పెంచగలను. ఎందుకు తెలుసా మీకు? నేను మననించడానికి మొదలు పెడతాను నా ఆత్మలో 2 చేతులు ఉన్నాయని. అందుకే నా శరీరంలో కూడా 2 చేతులు ఉండాలి అని. ఐ కెన్ డూ ఇట్. ఒకవేళ డాక్టర్ నాతో అంటే నా కిడ్నీలు చెడిపోయాయని, నేను మననం చేయడం మొదలు పెడతాను నా ఆత్మలో 2 కిడ్నీలు సరిగ్గా ఉన్నాయి మరియు నా ఫిజికల్ కిడ్నీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరైనవి అని. ఇట్స్ సో పవర్ఫుల్.
సో పవర్ఫుల్. ఆత్మ యొక్క ఫలములు ఏంటిది? ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, సమాధానము, దయాతుల్యము, మంచితనము, విశ్వాసము, ఇంకా ముందు స్వాధికము మరియు నిగ్రహము. ఇట్టి వారి విరోధమైన ఏ నియమము లేదు. ఎవరు మీకు చెబుతున్నారు ప్రేమించమని? దీన్ని తప్పుగా అనుకోకండి. మీరు ప్రేమిస్తున్నట్లయితే కనుక మీరు దేవుని విధంగా ప్రేమిస్తున్నారు. ఎవరు మిమ్మల్ని జైల్లో వెయ్యరు. మీరు ఎవరితో అయినా ధైర్యంగా పనిచేస్తే గనక దేవుడు మీ పట్ల ఏ యాక్షన్ తీసుకోడు. ఇది చెబుతుంది ఈ విషయాల్లో అంతటా ఏ విరోధము లేదని. ఏ శైతానం కూడా మీ విరోధంగా ఏ యాక్షన్ తీసుకోలేదు. ఏ ప్రభుత్వం కూడా మీ విరోధంలో ఏ యాక్షన్ తీసుకోలేదు. దీని విరోధంలో ఏ వ్యవస్థ కూడా లేదు. మీరు న్యాయం నుండి కాపాడబడ్డారు. సింపుల్. అయితే ఆయన ఏమన్నాడు? వెలుగు యొక్క బిడ్డగా. అటువంటి మళ్ళీ వెళ్దాం అక్కడికి. అక్కడ ఏదో మీకు మళ్ళీ చూపించాలనుకుంటున్నాను. NIC AMPC ఓన్లీ. Ephesians 5:9. వెలుగు ఫలము. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఇది ఆయన ముందు అన్నాడు, దిస్ ఇస్ సో పవర్ఫుల్. ముందు ఆయన మనల్ని ఎక్కడికో తీసుకొచ్చాడు, ఇప్పుడు మనల్ని ఎక్కడికో తీసుకువెళ్లాలనుకుంటున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. For the fruit, the effect, the product of the light or the spirit. ఇది చెబుతుంది మంచితనం, నీతి, సత్యము ఇవి ఏటి ఫలము? ఇక్కడ రాసి ఉంది ఆత్మ ఫలము అని. ఇక్కడ రాసి ఉంది ఆత్మ ఫలము అని ఇక్కడ రాసి ఉంది. అయితే తను ఏం చెబుతున్నాడు? ఆయన అంటున్నాడు వెలుగు యొక్క బిడ్డ సమాంతరంలో నడవండి అని. అయితే తను అంటున్నాడు ఆత్మ యొక్క బిడ్డగా సమాంతరంలో నడవండి అని. హలో, అయితే మీకు అర్థమవుతుంది ఆయన ఏదైతే అంటున్నాడు. For the spirit, the effect of the light or the spirit. Effect of the light or the spirit. వెలుగు యొక్క ప్రభావమా లేక ఆత్మ యొక్క ప్రభావమా? తను చెబుతున్నాడు తన మనస్సులో, తన మైండ్ లో ఏదైతే నడుస్తుందో, తను మొదలు పెట్టాడు వెలుగు నుండి. మరి తన మైండ్ లో ఏం నడుస్తుంది? మీరు ఆత్మ యొక్క సంతానము అని. దేవుని యొక్క ఆత్మ యొక్క సంతానము. బైబిల్ చెబుతుంది ఒకసారి యేసుక్రీస్తు శిష్యులు అన్నారు, ఎవరో తనని ఆట పట్టిస్తుంటే పైనుండి అగ్ని వచ్చి తనని భస్మం చేసింది. ఇలాగైతే ఎలీషా సమయంలో జరిగింది. యేసుక్రీస్తు వెనుకకి తిరిగి అన్నాడు, మీకు తెలియదు మీరు ఎవరి వైపు అయితే నడుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎలీషా ఆత్మతో నడవడం లేదు. మీరు ఏ ఆత్మతో నడుస్తున్నారు? నా ఆత్మతో. మీరు నాతో పని చేస్తున్నారు. మరి మీ పని ఏంటిది? ప్రేమను చూపించడం. ఇది కాదు ప్రజల్ని నష్టపరచడం కాదు. ఆయన అన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు? ఆయన వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు మీరు ఆత్మ యొక్క సంతానము, దేవుని యొక్క ఆత్మతో మీరు వచ్చారు. ఎందుకంటే మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చాము, మనం కూడా ఆత్మీయులు అయ్యాము. ఆయన అంటున్నాడు మనుష్యుని లాగా నడవకు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు మనుషునిగా చూడకండి. ఇలాంటి జీవితాన్ని జీవించడం మొదలు పెట్టండి. ఇది మనుషులకు అసాధ్యం. ఇవే నిర్ణయాలు మీరు తీసుకోవాలి. నేను ఆ జీవితాన్ని జీవించి చూపిస్తాను ఏదైతే మనుష్యుల కొరకు అసాధ్యము. మనం అటువంటి జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాము. ఆ జీవితం ఈ లోకం కొరకు అసాధ్యం. అది వాస్తవికము. అది అన్రియల్. మరి ఎప్పుడు ఆలోచించలేరు ఒక మనిషి రోగం ఉండకుండా ఎలా జీవిస్తాడు. మరి ఎప్పుడు ఆలోచించలేరు వారు మీ చేతులను కట్ చేశారు, మరి మీ చేతులను మీరు పొడిగించారు. దే కాంట్ థింక్ ఆఫ్. ఇది వారి కొరకు అవాస్తవికమైన జీవితం. అన్రియల్. మీరు ఇవన్నీ సమస్యల్లో కూడా మీరు ఎలా సంతోషంగా ఉండగలరు? మనం ఆ జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాము. ఈ గొప్ప జీవితాన్ని జీవించడానికి. ఇది కాదు ఒక మనిషిలాగా సంఘర్షణ చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా మీరు? సో డోంట్ స్ట్రగల్ లైక్ మ్యాన్. ఆయన మీకు చెబుతున్నాడు మీరు ఎవరి సంతానము? ఆమె యొక్క సంతానం. అయితే నేను ఆమె జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాను. వర్స్ 10. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు. అక్కడ ఆయన అన్నాడు నడవండి. ఇంగ్లీష్ లో దాన్ని చూపించవచ్చు. Proving what is acceptable unto the Lord. Look it up. ఆయన అంటున్నారు పరీక్షించు ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో. పరీక్షించండి దేవునికి ఏది ప్రీతికరమైనదో. అయితే మీరు అనలేరు దేవునికి ఏదైతే ప్రీతికరమైనదో నేను తెలుసుకోలేనని. ఆయన అన్నాడు తెలుసుకోండి, ఎఫర్ట్ చేయండి, పరీక్షించండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి దేవునికి ఏది ప్రీతికరమైనదో. అజ్ఞానుల వల్లే మాట్లాడకండి మాకు తెలియదు దేవునికి ఏది ప్రీతికరమైనదో అని. ఓ ప్రభు యొక్క మాయ, కొంత చోట ఎండ, కొంత చోట నీడ అని. మీరు ఇలా మాట్లాడలేరు. మీరు ఆత్మతో జన్మించారు, మీరు వెలుగే ఉన్నారు. మీకు తెలియాలి దేవునికి ఏది ప్రీతికరమైనదో. మనం అజ్ఞాంతం యొక్క బూటి వేసుకుని తిరగలేము. నాకు తెలియదు దేవుని తెరిచిదం అనేది, నాకు తెలియదు రేపేం జరుగుతుంది అనేది. ఇది మన భాష కాకూడదు. ఆయన అన్నాడు పరీక్షించు దేవుని ఏది ప్రీతికరమైనదో, దేవునికి ఏది ప్రీతికరమైనదో. ఇదే ఆ విషయం ఆయన రోమియోలో 12వ అధ్యాయంలో అన్నాడు. నడవండి మనం చూద్దాము. రోమియోల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా పరిశుద్ధం దేవునికి అనుకూలమైన సజీవ యుగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుడు వాస్తవమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఇంకా ముందు
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఆయన అంటున్నాడు ఆయన చిత్తము మీకు తెలిసి ఉండాలి. ప్రక్కవారితో నుండి దేవుని యొక్క చిత్తం మీకు తెలిసి ఉండాలని. మీకు తెలుసా ఈ లైన్ చాలా పెద్దది, యాంటీ వరల్డ్ లాగా. ఈ ప్రపంచంలో ప్రజలు అస్తమానం అంటారు ప్రభు ఇచ్చే ఎవరు తెలుసుకుంటారు. ఇదే సమస్య. ఎందుకంటే వారికి చెప్పారు ప్రభు యొక్క చిత్తము తెలుసుకోవడం సాధ్యమే కాదు అని. అందుకే వారు ప్రభు యొక్క చిత్తము తెలుసుకోవాలనుకోరు. అందుకే ఎప్పుడైతే తెలుసుకోరో వారు ఎలా నడుస్తారు. ఇదే కారణం ఈ ప్రపంచం చాలా సమస్యలో ఉంది. ఎందుకంటే వారికి తెలియదు దేవుని యొక్క చిత్తమును తెలుసుకోగలుగుతామని, దేవుని యొక్క చిత్తంలో నడుస్తామని. దే డోంట్ నో ఇట్. అయితే వారి కొరకు దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం అనేది ఏంటిది? ఈ యొక్క జ్యోతిష్యుడే ఆ చిత్తం తెలుసుకోగలరని వాళ్ళ అర్థం. ఒకవేళ నేను వచ్చి అంటే ఓ దేవుడు ఇది అన్నాడు అని వారు అంటారు, ఇది అస్తమానం పాస్టర్కి ఎందుకు తెలుసు దేవుడు ఏదైతే అంటున్నాడు? ఎప్పుడు దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం సాధ్యమా? అవును, సాధ్యమే. మీరు ప్రతి విషయంలో దేవుని చిత్తం తెలుసుకోగలరు, ప్రతి విషయంలో. ఒకవేళ మీ చిత్తం ఉంటే ఏ విషయంలో అయినా, అయితే దేవుని చిత్తం కూడా ఉంది అందులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. There is a will of God. దేవుని చిత్తం ఇదే. తెలివైన పని ఇదే. మీరు ఆయన చిత్తంను తెలుసుకోవడమే. అయితే అజ్ఞానంలో ఉండకండి. ఓ నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. అయితే తెలుసుకోండి. వాక్యాలను చదవడం మొదలు పెట్టండి, మీకు దేవుని చిత్తం తెలుస్తుంది. ఎలా మీరు ఇప్పుడు చూశారు. ఏ వ్యక్తినైనా నేను అసహించుకోవచ్చా? లేదు. ఎందుకంటే దేవుని వచనం చెబుతుంది మీరు ప్రేమించాలని. సింపుల్. ఎంత సరళమైనది ఇది. ఎవరో ఉన్నారు నేను వారిని అసహించుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు మీకు తెలిసింది మీరు చేయలేరు అని. మరి ఆ వ్యక్తి ఎవరైతే వ్యాక్సిన్ తయారు చేస్తున్నాడు వారిని ఏం చేయాలి? అయితే దేవుడు వారిని కూడా అసహించుకోవడం లేదు. అయితే మీరు కూడా నేను కూడా వారిని అసహించుకోకూడదు, చేయకూడదు. దేవుడు మనల్ని ఇది చేయడానికి పిలువలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నారా నాతో? ఆయన ఏమన్నాడు? వెలుగుని యొక్క బిడ్డ సమాంతరంలో నడవండి అని. నేను అన్నాను కదా చాలా సరళమైనది. ఒకవేళ మీరు అంటే నిలబడమని ఏమవుతారు? నిలబడతారు, లేకపోతే కూర్చుంటారు. అయితే అనకండి ఎలా నేను దేవుని యొక్క చిత్తంలో నడుస్తానని. ఎవరన్నారు మీరు చేయలేరని? చాలా సరళమైనది దేవుని యొక్క చిత్తం చేయడానికి. ఎలాగైతే నేను మీతో అంటాను నిలబడండి అని. ఆనంద్ నిలబడండి. చాలా కఠినమైనదా ఇది? కఠినమైనదా ఇది? లేదు. కఠినమైనదా? హృదయపాన నిలబడండి. కఠినమైనదా? ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. కఠినమైనదా ఇది? అయితే ఎవరితో అనకండి దేవుని ద్వారా నడవడం కఠినమైనది. దేవుని ద్వారా నడవడం కఠినమైనది ఎవరన్నారు? ఇప్పుడు నడవడం కఠినం. దేవుడు అన్నాడు ప్రేమించండి, మరి మీరు ప్రేమిస్తున్నారు. అయిపోయింది కదా. ఇంత సరళమైనది ఇది. సింపుల్. ప్రైజ్ ది లార్డ్. హా 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 హా. కఠినమైందా? నవ్వడం కఠినమైందా? తినడం కఠినమైందా? అలాగే దేవుని యొక్క చిత్తం చేయడం ఏంటిది? సులభం, సింపుల్. ఎలాగైతే వాక్యం వస్తుందో అనండి ఈ రోజు నుండి ఇదే, ఈ రోజు నుండి ఇదే. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ నుండి ఇదే. ఇప్పుడు మీరు చూస్తారు ఆ ఆశీస్సులు మీ జీవితంలో తెరవబడతాయి. ఓ బోయ్, వాట్ అ బ్లెస్సింగ్, వాట్ అ బ్లెస్సింగ్, వాట్ అ బ్లెస్సింగ్. ద మూమెంట్ యు డూ ది వర్డ్, ద పవర్ ఆఫ్ ది వర్డ్ రిలీజ్. ఏ క్షణమైతే మీరు వాక్యాన్ని చేస్తారు సామర్థ్యం కూడా రిలీజ్ అయిపోతుంది. ఎలా? ఇప్పుడు నేను అన్నాను నిలబడండి. అయితే ఏమైంది? నిలబడి యొక్క సామర్థ్యం ఏమైంది? రిలీజ్. ఇదే విషయం పౌలు కుంటివాడితో అన్నాడు నిలబడు అని. తను ఏమయ్యాడు? నిలబడ్డాడు. ఏమయ్యాడు? నిలబడ్డాడు. ఒకవేళ తను నిలబడకపోతే వాక్యం పనిచేస్తుందా? తను అనుకున్నాడు నేను నిలబడతాను అని. తను అనవచ్చు ఓ మీకేం తెలుసు, నేను 39 సంవత్సరాల నుండి ఇక్కడనే కుంటున్నాను అని. మీకు అసలు బుద్ధి ఉందా? 39 సంవత్సరాల నుండి కుంటివాడైన వాడిని నిలబడమంటున్నారు. ఆలోచించి చూడండి. బైబిల్ అంటుంది ఆ వ్యక్తి నలుగురు కలిసి పైకప్పును విరగొట్టి మరి కిందకి తీసుకొచ్చారు. ఆ వ్యక్తిని తను పాల్సిని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు తను అన్నాడు నీ పరుపు లేపు మరియు వెళ్ళు. మీరు అనుకోవచ్చు తెలియ తక్కువైన యేసు మసీహు మీరు ఎలా కనగలరు ఇవన్నీ అని. కనిపించడం లేదా నేను ఎంత సమస్యను కలిగి ఉన్నాననేది? ఎన్ని సంవత్సరాల నుండి కాలంలో అసలు బలువే లేదు. కాదు, కాదు, తన అలా తెలివి తక్కువ వాడు కాదు. ఎలా యేసుక్రీస్తు అన్నాడు తను నిలబడిపోయాడు. ఎంత సులభమైనది. యేసుక్రీస్తు గుడ్డివాడితో అన్నాడు చూడు, తన అన్నాడు కనిపిస్తుంది. ఆ బ్యూటిఫుల్. ఎప్పుడు కఠినమైనది ఇది. తను లాజర్తో అన్నాడు బయటకు రా. లాజర్ బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హలో, లాజర్ ఏమయ్యాడు? బయటకు వచ్చాడు. లాజర్ బయటకు వచ్చాడు. ఓ పాస్టర్ అందరూ అరుస్తున్నారు వ్యాక్సిన్ పెట్టుకోండి, వ్యాక్సిన్ పెట్టుకోండి అని. పెట్టుకోకండి, వాక్యం అంటుంది పెట్టుకోకండి. అయిపోయింది అంతే పని. ఎందుకు మీరు అనుకుంటున్నారు జాబ్ వెళ్ళిపోతుంది నాది ఏమైపోతుందని? వారు కూడా పనివాడు వెళ్ళిపోతాడు కదా, వారు కూడా తెలియనివ్వండి వారు పనివాడు వెళ్ళిపోయాడని.
మీకే ఎందుకు అనిపిస్తుంది మీ జాబ్ వెళ్ళిపోతుందని? ప్రైజ్ ది లార్డ్. ఆహాహా, వింటున్నారా మీరు? హలో, నవ్వండి. ఇంత సరళమైన పని చెప్పాను మీకు. అనగండి, నవ్వడం చాలా కఠినమైనది. ఎందుకంటే కొంతమందికి అనిపిస్తుంది నవ్వడం కఠినమైనది. వారు అంటారు, మీకు తెలుసా నాతో ఏం జరిగింది అని. నేను అంటున్నాను, ఏమైంది? నాతో చాలా చెడు జరిగింది, అందుకే నేను నవ్వలేను. బైబిల్ నిజమైందా లేకపోతే మీరు నిజమైన వారు? అయితే బైబిల్ అంటుంది సంతోషించండి, ప్రతిసారి సంతోషించండి. అయితే దేవునికి తెలుసు కొన్ని సార్లు స్థితులు ఈ విధంగా మారుతాయని. సంతోషించడానికి అప్పుడు వీలు కాదు. దాని తర్వాత కూడా వాక్యం మనకు చెబుతుంది ఆనందించండి అని. నవ్వండి, హా 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 హా, నేను వెలుగు యొక్క సంతానం. నవ్వుతూ అనండి, నేను వెలుగు యొక్క సంతానం, నేను ఆత్మ యొక్క సంతానము. నడవండి, ముందుకు వెళ్దామా? 11వ వాక్యం. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలి వారి ఉండక వారిని ఖండించుడి. ఆయన చెబుతున్నాడు అంధకారమైన క్రియలు ఏంటిది? నిష్ఫలము. ఇక్కడ నేను ఆగాలనుకుంటున్నాను. ఇవే ఆ విషయాలు భారతదేశంలో కొంతమంది క్రైస్తవులు చేస్తున్నారు. మీరు అంటారు దీని అర్థం ఏంటిదని. నడవండి మనం చూద్దాము. 2 కొరింథీయులకు 6వ అధ్యాయం 14వ వచనం. దీని రెఫరెన్స్ ఏంటిది? మీరు అవిశ్వాసులతో జోరుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి స్వాగత్యము, వెలుగునకు చీకటికి ఏమి సొత్తు. ఇది మాట్లాడుతుంది పెళ్లి గురించి. ఇవే పనులు కొంతమంది క్రైస్తవులు తమాషాగా చేస్తున్నారు. కమ్ ఆన్, మీరు క్రిస్టియన్ మరియు మీరు వారితో పెళ్లి చేసుకున్నారు. ఎవరైతే దేవుని తెలుసుకోలేదు, మీరేం చేశారు? మిమ్మల్ని మీరు నిష్ఫలమైన క్రియల్లో జోడించారు, అంధకారం యొక్క క్రియలలో. ఎందుకంటే మేము ముందుగా చదివాం, మీరు ముందు అంధకారమై ఉన్నారు, ఇప్పుడు మీరు ఏమన్నారు? వెలుగై ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి ఎవరైతే దేవుని తెలుసుకోరో వారు అంధకారంలో ఉన్నారు. ఎలా వెలుగు చీకటితో పెళ్లి చేసుకోగలదు? కేవలం పెళ్లి చేసుకోవడానికేనా? నేను అంటున్నాను, పెళ్లి ఇంత పెద్దదైపోయిందా? మీరు మీ పూర్తి జీవితాన్ని పణంగా పెట్టడానికి? Couldn't you be wise? How could you do that? ఆ వ్యక్తిని పార్ట్నర్ చేసుకున్నారు ఎవరైతే అవిశ్వాసులు. ఆ వ్యక్తి ఎవరైతే దశమాంశాన్ని ఇవ్వడో తను మీ పార్ట్నర్. మీ బిజినెస్ కిందకి వెళ్తుంది. Why you couldn't be wise? అయితే రాసింది మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి అని. నడవండి మనం చదువుదాం. కీర్తనల యొక్క గ్రంథం యొక్క 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దృష్టిలో ఆలోచన చోటున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యంలో కూర్చున్న చోటును కూర్చుండక, ఇంట్లో అందరూ క్రిస్టియను మరియు. Why don't you oppose wrong? పెళ్లి ఎక్కడ జరుగుతుంది? క్రిస్టియనిటీ బయట. Why didn't you oppose? మీకు అనిపిస్తుంది మీరు ఏమి చేయలేరని. ఎలా 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 మీరు అంటున్నారు? మీరు మీ అక్కను ప్రేమిస్తున్నారు, మీ అక్కని ఎలా అంధకారంలో జోడించారు? నాకు అనుమానం ఉంది మీరు అందులో అన్న అవడంలో. మీరు ఎప్పుడు తనకి అన్న కాలేదు. మీకు మీ చెల్లితో ఎప్పుడు ప్రేమ లేనేలేదు. ఒకవేళ మీకు తెలుసుంటే మీకు అది తెలుస్తుంది. మీ చెల్లి వేరే వారితో పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది, అయితే మీకు తెలుసు అది అంధకారం అని. స్వార్థం, అది స్వార్థము. ఎప్పుడైతే మీరు వేరే వారి కొరకు ఎప్పుడైతే పోరాడించారో దేవుడు మిమ్మల్ని స్వార్థి రూపంలో చూస్తున్నాడు. ఎందుకంటే మీరు కోరుకోవడం లేదు, ఈ లోకంతో మీరు పోరాడాలని. మీరు ఈ లోకంలో బ్యాక్ లో రావాలనుకోవడం లేదు, మీరు వారి చెడుని వినాలనుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వారి మాటలను విరోధిస్తారో వారు కూడా మీ మాటలను విరోధిస్తారు. అందుకే లేదు, అందరి చెడుని ఎవరు భరిస్తారని. దాట్స్ ది ప్రాబ్లం. ఎన్నోసార్లు తల్లిదండ్రులు భయపడతారు తమ పిల్లలతో. ఎందుకంటే వారి పిల్లల యొక్క చెడు వారికి వద్దు అని. ఐ సెడ్ వై? యేసుక్రీస్తు భయపడలేదు ప్రజల యొక్క చెడుతో. తను ఏదైతే సరైనదో అదే చేశాడు. ప్రజలకు ఎంత చెడుగా అనిపించిందో దాంతో తనకి తేడా ఏం అనిపించలేదు. ప్రైజ్ ది లార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి ప్రజలు తమ జీవితంలో సమస్యలను తీసుకొస్తారు. ఇక్కడ నుండి అసమానమైన వాటిలో చేరుకుంటారు. వారితో పనిచేస్తారు ఎవరైతే దేవుని తెలుసుకోలేదు. ఐ సెడ్ వై? డోంట్ యూ హ్యావ్ ఎ చాయిస్? ఎప్పుడెప్పుడు మీరు అంధకారం జోడించబడితే ఏమవుతుంది? తెలుపులో నలుపుని మిక్స్ చేస్తూ ఉండండి, తెలుపు కూడా ఏమవుతుంది? నలుపు. మరి మీరు అసోసియేషన్ చేస్తారు. తెలుసా పెళ్లి అనే అర్థం ఏమిటో? పెళ్లి అన్నిటికంటే పెద్ద బంధము, అన్నిటికంటే పెద్ద అనులోగి, పెద్ద ఉపమానం. అసలు పెళ్లి చేసుకున్నారా మీరు? పెళ్లి. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాను. మీరు ముందే వచనం బయటకు వెళ్లి పనిచేస్తారు. నిష్ఫలమైన ఫలములు, నిష్ఫలమైన క్రియల్లో. ప్రైజ్ ది లార్డ్. పీపుల్ డోంట్ థింక్ పెళ్లి ఎవరిని చేసుకున్నారు వారితో.
ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి. అవునా? మీరు అన్ని నేల మీద పడేయండి, నేను బట్ట తీసుకుని సాఫ్ చేస్తాను. ఎందుకు పడేశారు? ఒకవేళ మారలేకపోతే పాస్టర్ మీదే. పాస్టర్ యొక్క ప్రార్థన పని చేయలేదు, వేలెత్తి ఎవరిని చూపిస్తారు? పాస్టర్ని. అంటే మీరు వాక్యంకి బయట వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఎటువంటి ప్రార్థన చేయాలి? నేను ఏ విధమైన ప్రార్థన చేయాలి? మీరు ఆల్రెడీ వచనం యొక్క బయటకు వెళ్ళిపోయారు. నేను ఎటువంటి ప్రార్థన చేయాలి? నా దగ్గర ప్రార్థనలు ఎటువంటి మిగిలాయి? ఎందుకంటే మీరు ఆల్రెడీ వచనం యొక్క బయట ఉన్నారు. నా దగ్గర ప్రార్థన లేదు మిమ్మల్ని కాపాడడానికి. ఎటువంటి ప్రార్థన చేయాలి? దేవునితో నేను దెబ్బలు తినాలా? మీరు తప్పు చేసి వచ్చారు, ఇప్పుడు మీ తప్పులు నేను కూడా సహభాగి అవ్వడానికి? కమ్ ఆన్, ఐ కాంట్ డూ దాట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? ప్రక్కవారితో అనండి, వెలుగు యొక్క బిడ్డ సమాంతరంలో, వెలుగు యొక్క బిడ్డ సమాంతరంలో నడవండి. సో ఐఎమ్ ఆల్వేస్ కన్సర్న్. ఇదే కారణం నేను కొంతమందిని అడుగుతాను, వారి కుటుంబ విషయంలో ఏ విషయంలో అయినా అస్తమాను నేను వారికి చెప్పలేను నేను ఎంత కన్సర్న్. ఎందుకంటే నాకు తెలుసు ఆ కుటుంబం ఏ దిశలో వెళుతుందనేది. మరి ఎక్కడ ఆ కుటుంబాన్ని ఎవరైతే కాపాడగలరో తను కూడా నోరు మూసుకుని కూర్చున్నాడు. How did you do that? ఇది నేను మీకు నేర్పలేదు సాహసులు అవ్వకూడదు అని. ప్రైజ్ ది లార్డ్. నేర్పించానా? మీరు చెప్పలేకపోతే ఎలా ఇంటికి తెలుస్తుంది మీ లోపల సామర్థ్యం ఉందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లర్న్ టు టాక్. ఆయన ఏమన్నాడు? నడవండి, మళ్ళీ వెళ్దాం అక్కడికి. 11వ వచనంలో, నిష్ఫలమైన అంధకార క్రియంలో పాలి వారి ఉండక వాటిని ఖండించుడి. దీని అర్థం ఇదే. ఖండించడం అంటే ఏమిటి? విరోధించండి. యు కాంట్ అగ్రీ టు డూ ఇట్. మీరు దానితో సహవాసులు కాలేరు. ప్రైజ్ ది లార్డ్. నేనైతే కాలేను. మీరు నాతో అంటే, ఓ పాస్టర్ నా కూతురు పెళ్లి, నన్ను పిలవకండి, నేను రాను కూడా. నేను దీంతో సహవాసంలో లేను. పాస్టర్ మీకు కోపం వచ్చిందా? నేనెందుకు కోపగిస్తాను? వచనం ఉంది కదా నా దగ్గర. ఇది నా వ్యక్తిగత ఆలోచనలో ఆధారపడి లేదు. నాకు తెలుసు ఇది వచనంలో రాసి ఉంది. నేను ఎందుకు ఇందులో సహభాగి అయిపోవాలి? నా పని ఏంటి? దీన్ని చూపించడం. నెక్స్ట్ వర్స్. ఎలా కనుక అటు క్రియలను చేయవారు రహస్యమందు. మనం చదివాం కదా అందులో 4వ వచనంలో వ్యభిచారము, అబద్ధము, లోభి అయిన వారి గురించి ఇది మాట్లాడుతుంది. వారి అవమానకరమైన మాటల నుండి ప్రజలు సీక్రెట్ ఎలా చేస్తారు? గుప్తమైన పనులను సీక్రెట్లీ. తను దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు ఆ పనులు ఎవరికైతే చూపించకుండా చేస్తున్నారో అది దేవునికి కనిపిస్తున్నాయి. అయితే తయారు చేయకండి 2 జీవితాలను. ఒకటి సీక్రెట్ లైఫ్, ఒకటి ఇది మరియు ఒకటి అది. లేదు, ఒకే జీవనం. ప్రక్కవారుతానండి, ఒకే జీవనం, ఒకే జీవితం. ఇది కాదు మీరు పాసం ఉంది ఇలాగే అని. పాసం వెళ్ళిపోయాం తానేదారు, ఇప్పుడు ఎవరేం చేస్తారు? కొంతమంది ఇలాగే ఉంటారు. పాస్టర్ ముందు బుద్ధిమంతుల్లాగా. ఇంకా బ్రదర్ ఎలా ఉన్నారు మీరు? పాస్టర్ వెళ్ళిపోగానే ఇక్కడికి రాబే అంటున్నాను. బా బ్యూటిఫుల్. ఇదేం జీవితం మీది? ఇదేం జీవితం మీది? మా దగ్గర ఒక్కటే జీవితం ఉంది. ప్రక్కవారితో అనండి, ఒక్కటే జీవితం. సంతోషిస్తూ అనండి. ఇలాగెందుకు అంటున్నారు? మీకు వేరే జీవితం చాలా దుఃఖమైన దొరికిందని. కొంతమంది ఇంత దుఃఖంలో ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు మేము ఇలా కూడా అనలేమా అని. ఇలా కూడా మీరు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీరు వెలుగు యొక్క సంతానం. ప్రక్కవారితో అనండి, మీరు వెలుగు యొక్క సంతానం, ఆత్మ యొక్క సంతానం. ఎందుకంటే వారికి గుప్తమైన పనులు కూడా అవమానకరమైన విషయాలు. వి కాంట్ బిహేవ్ లైక్ దెమ్. మనం మనలాగా జీవించే విధానం వేరు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్. Oh, this is huge. This is a blessing. Hallelujah. AMPCలో చూడవచ్చు దీన్ని. మరి ఎంతమంది ఓ దిస్ ఇస్ బ్యూటిఫుల్. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపడును. తను ఏమంటున్నాడు? ఎన్ని తప్పులను మీరు చేస్తారో వాటన్ని విరోధాలు దీని వల్ల కనబడతాయి. వెలుగుతో అంటే వెలుగు లేకపోతే అన్ని మంచివే. ఇదే కారణంగా ప్రపంచం బైబిల్ ని తొలగించాలనుకుంటుంది. ఎందుకంటే బైబిల్ ని తొలగిస్తే కనుక ఏదైతే వాళ్ళు అంటున్నారో అది సరైనది. ఎందుకంటే బైబిల్ చెప్పగలదు ఏది తప్పు ఏది నిజము. ఇదే కారణంగా మేము బైబిల్ ని పోషిస్తున్నాం. వారు అంటున్నారు బైబిల్ ని తొలగించండి అని. ఎందుకు? ఎందుకంటే బైబిల్ ఏంటిది? వెలుగు. ఎందుకు వారికి క్రిస్టియన్తో సమస్య కలిగి ఉన్నారు? మరియు మనలాంటి క్రిస్టియన్తో ఎందుకు వారికి సమస్య కలిగి ఉన్నారు? ఎందుకంటే మనం ఏమంటాము? నలుపు అంటాం, తెలుపు అంటాం. ఎందుకు మలాంటి భాషలు వారికి ఇష్టం లేదు? ఎందుకంటే మేము నలుపు అంటాము, తెలుపు అంటాము.
వారికి ఎవరు కావాలి? వారి ఫస్ట్ ఎవరైతే వారు మనసులో ఉన్న మాట అంటారో వారికి అటువంటి వారు వద్దు. ఏదైతే వాక్యం చెబుతుందో, ఏదైతే వారు చెబుతున్నారు, సమస్త ఖండింపబడి వెలుగును చేత ప్రత్యక్ష పరబరుచున్నది ఏదో అది వెలుగైనదే కదా. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఆ బ్లెస్సింగ్స్ వి గాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వచనం మన జీవితంలో ఉంది. అది ఎంత పెద్ద ఆశీస్సులు. లేకపోతే మనకి ఎప్పుడు తెలియకపోను ఏది సరైనది ఏది తప్పు అనేది. మనకి ఎప్పుడు తెలియకపోను. జీవితకాలం ఎందులో బ్రతుకున్నాము? అంధకారంలోనే బతికే వాళ్ళం. ఎందుకంటే కేవలం వెలుగే మనకి చూపిస్తుంది ఏది తప్పు ఏదో సరైనదో. అర్థం చేసుకోండి దేవుని వాక్యం ఏంటనేది. అది మీకు మాకు అతి పెద్దమైన ఆశీస్సులు. వచనాన్ని చేయడం ఒక పెద్ద ఆశీస్సులు. ప్రైజ్ ద లార్డ్. వచనాన్ని చేయడం మన సమ్మానము. ఎన్ని పనులను ఖండిస్తున్నామో అవన్నీ వెలుగు నుండి ఉత్పత్తి అవుతున్నాయి. ఒకవేళ వెలుగు లేకపోతే అవన్నీ సరైనవి. తప్పు ఏంటిది? సరైనది. ఒకవేళ నిజమైన 100 రూపాయల నోటు లేకపోతే అయితే ప్రతి నోటు ఏంటిది? సరైనది. Am I right? హలో, నిజమా కాదా? ఒకవేళ ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ కూడా ఏమవుతుంది? ఒరిజినల్. హ్యావ్ దట్ వర్డ్. ఏదైతే మీకు వాక్యము ఇష్టం లేదో ఆ వాక్యం మీరు చెయ్యనే లేదు. కానివ్వకండి, ఇలా మీరు చదవనే లేదు. అలాంటి దశమాంశ ఇవ్వమని మీరు అంటున్నారు. ఇది చదవడం, దీనికి ముందు నేర్చి చదువుదాం. ఆశీస్సు ఇవ్వండి. ముందుగా దశమాంశాలు ఇవ్వండి, తర్వాత ఆశీస్సులు దొరుకుతాయి. కొంతమంది జంప్ చేస్తున్నారు, వారికి ఇది ఇష్టమే లేదు. దశమాంశం గురించి మాట్లాడితే మా డబ్బులు లాక్కుంటున్నారు. అవునా, మీ డబ్బులు మేము లాక్కుంటున్నామా? వాక్యం అంటుంది. వాక్యం వాక్యం ఎందుకు మీకు సమస్య అవుతుంది? ఐ ఆల్వేస్ వండర్ ఎలా ప్రజలు వచనాన్ని చేయకుండా వచనం నుండి ఆశయాలను పొందుతారు. హలో, ఇలా బాస్ భర్త అయ్యాడు. ఏమయ్యాడు? నడవండి మనం చూద్దాం. ఇక్కడ భార్య భర్తలు ఎవరు ఒకే చోట కూర్చున్నారు. ఇప్పుడు నేను, మీ పేరేంటి సార్? రమేష్. మీ పేరేంటి సిస్టర్? ఓకే. ఇప్పుడు నేను రమేష్ ని కొట్టి సునీతని డబ్బులు అడిగితే నాకు దొరుకుతాయా? సునీత ముందు నేను రమేష్ ని కొడితే గనక ఇప్పుడు నేను సునీతని అనాలి, నేను నాకు 10 రూపాయలు ఇవ్వండి అని. ఇస్తుందా ఆమె? జవాబు ఇవ్వండి. అలాగే మీరు ఒక వచనాన్ని కూడా చేయలేదు, మరి వేరే వచనాన్ని నుండి ఎలా ఆశలను అడుగుతున్నారు? అర్థమైందా? మీరు దశమాంశం యొక్క వచనాలను మీరు చేయలేదు, వేరే వచనం నుండి మీరు ఆశలను ఎలా అడుగుతారు? ఇజ్ ఇట్ నాట్ ఫులిష్నెస్? తెలివి తక్కువ పని కాదా? ఇప్పుడే మీరు ఒక వచనాన్ని కొట్టి మరి ఇంకొక వచనాన్ని మీరు ఆశిస్తున్న అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు? అదేంటిది? ఫులిష్నెస్. ఇదే వచనాన్ని మీరు నిరాకరించారు. అదే వేరే వచనం నుండి మీరు ఏం అడుగుతున్నారు? ఆశీస్సులు. దొరుకుతుందా మీకు? ప్లీజ్ లార్డ్. దిస్ వాజ్ ద ప్రాబ్లమ్ ఈజ్. అయితే మీరు డిసైడ్ చేయలేరు నేను ఈ వాక్యాన్ని చేస్తాను మరి ఈ వాక్యాన్ని చెయ్యను అని. యూ కాంట్ డూ దాట్. యూ హ్యావ్ టు డూ ఇట్. మీరు చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేని కొరకు? మీ ఆశీస్సుల కొరకు. ప్రక్క వారితోనండి మీ ఆశీస్సుల కొరకు అని. దశమాంశములు ఆశల కొరకు. నేను చూస్తున్నాను ఎంతమంది సంతోషిస్తూ అంటున్నారు. కొంతమంది అంటున్నారు దశమాంశ్ ఆశీస్సులు ఇస్తుంది అని. కానుక ఆశీషిస్తుంది, విత్తనము ఫలము ఇస్తుంది. ఎంతమంది చేస్తారు? పాస్టర్, మా దగ్గర పైసలు వస్తాయి కానీ నిలబడలేవు. వస్తుంది మరి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? దశమాంశం ఇంకేదైనా చేయవచ్చా? సరే, వీరికి వేరే సమాధానమే కావాలి. ఫస్ట్ గోళీ వీరికి వద్దు. డాక్టర్ రాసిస్తారు ఒక మందు. లేదు డాక్టర్, వేరేది రాసి ఇవ్వండి. ఎవరు చేస్తారు ఇది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా మీరు? నడవండి. వేరే వచనం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకు, నీ మృతుల నుండి లేవి పొమ్ము, నిరీసు నీ మీద ప్రకాశించునని చెబుతున్నాడు. అయితే తను ఏమంటున్నాడు? సోమరిపోతులు అవ్వకండి అని. వాక్యాన్ని చేయడంలో సోమరిపోతులు అవ్వకండి అని. వచనం ఎలా వస్తుందో అలాగే చెయ్యండి. మీకు మధ్యాహ్నం ఆకలిస్తే మీరు సాయంత్రం తినరు, అన్లెస్ మీరు ఉపవాసం చేయకుండా ఉన్నట్లయితే. ఎలా వాక్యం మీకు ఏదైతే చెబుతుందో చేయమని దాన్ని ద్వారాగా చేయండి. అప్పుడే చేయండి. అప్పుడే. సమయాన్ని పాడు చేయనివ్వకండి.
ఎప్పుడైతే చెప్తుందో అప్పుడే చేయండి. అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొని మృతుల నుండి లేవుమని క్రీస్తు నీ మీద ప్రకాశించునంటుంది. ఆయన ఏమంటున్నాడు? ఎలాగైతే వచనం నీ మీదకి వస్తుందో, ఎలాగైతే వచనం నీ మీద మెరుస్తుందో ఆ వచనం నువ్వు చెయ్యాలి. అప్పుడే ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? అయితే మీరు అనలేరు, పాస్టర్ మీతో అన్నారు ఆత్మలను జయించమని. అయితే మీరు అంటున్నారు పాస్టర్ ఇవ్వాలి అన్నారు, నేను ఆలోచిస్తున్నాను, నా మనస్సును మారుస్తున్నాను, నేను మారుస్తున్నాను. ఏమవ్వదు. ఎలా వచనాన్ని చెప్పారో అలాగే మీరు చేస్తారు. మరియు దేవుడు వాక్యాన్ని ముగించుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైతే తను అన్నాడో అది స్థిరమైనది. హల్లెలూయా. అయితే ఆయన ఏమన్నాడు? అందుచేత నిద్రించున్న నీవు మేలుకొని మృతుల నుండి లేము అంటే వచనము చెయ్యి. నెక్స్ట్ అందుకే అయ్యా అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. తను ఏమంటున్నాడు? అజ్ఞానుల వలె గాక జ్ఞానము వలె నడుచుకునుడి. ఒకవేళ మీరు వచనాన్ని చేయకపోతే మీరు అజ్ఞానులు అయిపోయారు. వచనాన్ని చేయండి, జ్ఞానము వలె నడుచుకునుడి. ముందు ఇది ఇంకా చాలా పెద్దది ఉంది. 16వది, అవకాశములను బహుమూల్యంగా అనుకోండి, ఎందుకంటే రోజులు చెడుగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. తెలీదా మనకి అవకాశాలను బహుమూల్యం అనుకోండి అని? ఇంకా బాగా అర్థమవుతుంది లేదా? ఎందుకంటే రోజులు ఎలా ఉన్నాయి, చెడుగా. ఏ పిల్లలైతే అంటున్నారు స్కూల్ కు వెళ్ళమని, ఈ రోజు ఆ పిల్లలే అంటున్నారు మమ్మీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారని. ఇప్పుడు మీకు అర్థమైందా? అనండి, నేను ఇలా లేను, నేను వెలుగు యొక్క సంతానము. అవకాశాన్ని బహుమూల్యం అనుకోండి. ఏమనుకోండి? ఏదైతే సమయం మనకి దొరికిందో ప్రజలకు చెప్పడానికి నిజం, అయితే ఈ అవకాశాన్ని బహుమూల్యం అనుకోండి. ప్రతి వ్యక్తికి సత్యం చెప్పండి. వ్యాక్సిన్ ఒక కుట్ర అని, మాస్క్ ఒక కుట్ర అని. ఈ అవకాశాన్ని బహుమూల్యం అనుకోండి. బహుమూల్యము. చాలా మంది చనిపోతున్నారు ఈ కుట్రలో. హల్లెలూయా. అవకాశాన్ని బహుమూల్యం అనుకోండి, ఎందుకంటే రోజులు చెడుగా ఉన్నవి. జ్ఞానము వలె నడవండి. ఎవరి వలె? జ్ఞానము వలె. అన్ని సరైన విధంగా సమాధానం ఇవ్వడం నేర్చుకోండి. మీ దగ్గర జ్ఞానము గల సమాధానం ఇవ్వడం మీకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. దీని కారణంగా అజ్ఞానులు కాకండి, ధ్యానంతో అర్థం చేసుకోండి దేవుడు ఏదైతే అంటున్నాడు. మేము మొదట్లో అన్నాము, తెలుసుకోండి దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడు. చాలా మందికి అనిపిస్తుంది ప్రభు కోరుకుంటున్నాడు మీరు ఇంట్లోనే కూర్చోవాలని. ప్రభు ఇది కోరుకోవడం లేదు. ప్రభు కోరుకోవడం లేదు మీరు ఇంకా నేను భయపడిపోవాలని. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకా మీరు భయపడిపోతే ఈ దేశం బానిసైపోతుంది. మరియు మీరు మరియు నేను ఇవన్నీ భరించవలసి వస్తూ యు గాట్ టు బి స్ట్రాంగ్. ఇది అజ్ఞానము కాకుండా తెలుసుకోండి ప్రభు యొక్క చిత్తం ఏంటనేది. నెక్స్ట్ మరియు మధ్యముతో అందుకే నేను మీకు ఆ 10లో ఒక స్విచ్ ని చూపించాను. నేను అక్కడ ఆ స్విచ్ ని చూపించాను కదా. వెలుగు యొక్క సంతానం నుండి ఏమైంది? ఆత్మ యొక్క సంతానం అయిపోయింది. ఇది తన మెసేజ్ యొక్క క్రక్స్. ఆయన ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం చెయ్యాలనేది. మరియు మధ్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ పరిపూర్ణులై ఉండిరి. ఆయన చెబుతున్నాడు ఒకవేళ మీరు నూతన జన్మ పొందినట్లయితే మీరు ఆత్మతో నిండి ఉండాలి అని. దీని పట్ల ఏ వికల్పము లేదు. అయితే అనుకోకండి ఆత్మ లేకుండా మీరు బతకగలుగుతారని. ఐ కాంట్ ఇమాజిన్. నా ఆలోచించలేను ఆత్మతో పరిపూర్ణులై ఉండకుండా ఎలా జీవించగలను అని. మద్యముతో మృతులై ఉండకూడదు, దానిలో దురుపరాధము కలగదు. అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండిరి. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండరో మీరు ఈ వెలుగు యొక్క సంతానం కాలేరు. వెలుగు యొక్క సంతానం అవ్వడానికి మీరు ఏం చేయాలి? ఆత్మతో పరిపూర్ణులై ఉండాలి. మీరు మిమ్మల్ని ఆత్మలో నింపి ఉండాలి 24 గంటలు. మద్యముతో మత్తులై ఉండకురి, దానితో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండిరి. ఇంకా ముందు మిమ్మల్ని మీతో, ఇది కాదు అందరితో, మిమ్మల్ని మీతో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించును మీ హృదయములలో. ఎవరి హృదయంలో? మీ హృదయములలో. అంటే మీ హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క పాటలు. ఇది కాదు సినిమా పాటలు. నా గుండె ముకలయింది 1000 సార్లు. ఇదేం పాట? నిన్ను చూడగానే తెలుసుకున్నాను. ఇదేం పాట? ఈ పాటలను పాడి మీరు ఆత్మతో నిండాలనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అయితే మిమ్మల్ని మీరు ఒకరినొకరితో కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించును. ఆగిపోవాలా లేకపోతే చెయ్యాలా? ఎన్ని గంటలు చేయాలి? ఎల్లప్పుడు. ఆయన అనడం లేదు బయటే పాడండి అని, కానీ మీకు బయట పాడే అవకాశం వస్తే కనుక బయట పాడండి, లేకపోతే బయట పాడే అవకాశం లేకపోతే మీ హృదయంలో పాడండి. ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని చేస్తే ఓ బాయ్ ఆశీషులు మిమ్మల్ని
ఓవర్వెల్మ్ చేస్తుంది. మీరు అంటారు ఈ జీవితం నుండి ఇంకా బయటకు వెళ్ళాలని లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకరినొకరు గీతం సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించును. ఇదే కారణంగా మేము మీకు అంటున్నాము, చర్చ్ పాటలు మీకు ఉండాలి. వారు పాడతారు కానీ మాకు అర్థం కాదు. అయితే అర్థం చేసుకోండి. ఎందుకు మీకు అనిపిస్తుంది అన్ని పనులు మేమే చేయాలని? మీరు ఎందుకు కష్టపడకూడదు? ప్లీజ్ ద లార్డ్, దట్స్ ది ప్రాబ్లం. అందుకే ఆయన అన్నాడు సోమరిపోతులు అవ్వకండి అని. పక్కవారితోనండి సోమరిపోతులు అవ్వకండి అని. మీకు తెలుసా మనుషుని యొక్క సమస్య సోమరితనం చాలా ఇష్టం. మిమ్మల్ని మీరు అనగండి, మీకు కనుక అవకాశం దొరికి కూర్చునే అవకాశం లేకపోతే పడుకునే అవకాశం, మీరు ఏం చేస్తారు? పడుకుంటారా? ఇది ప్రజల యొక్క అలవాటు. అందుకే కొంతసేపు కూర్చుంటారు, తర్వాత ఇలా 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 అయిపోతారు. దే ఆర్ సోమరిపోతులు. వారు వచనాన్ని చెయ్యాలనుకోవడం లేదు, కానీ వచనం యొక్క ఆశీస్సులు కోరుకుంటున్నారు. ప్లీజ్ ద లార్డ్. మీ హృదయములలో ప్రభువు గురించి పాడుచు కీర్తించుచు కావచ్చు. ప్రపంచం కొరకు మీ గొంతు చెడుగా ఉండొచ్చు, కానీ దేవుని కొరకు లేదు. బట్ యు హ్యావ్ టు సింగ్. నాకు తెలియదు నేను ఎప్పుడు దీని లేకుండా ఉండగలను. మీరు నా హృదయంలో టెస్టర్ పెట్టండి, నేను మీకు 20 అయ్యేదాకా కూడా ఇది చేయడం మీకు కనబడను. ఐఎమ్ హార్డ్లీ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కూడా నేను ఏ పాట పాడుతున్నాను? నీ నామం యొక్క స్తుతి. నా హృదయంలో ఈ మాట నడుస్తుంది. ఐ లివ్ దట్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. ఐ నో ది బ్లెస్సింగ్ ఆఫ్ ఇట్. నాకు దాని ఆశీస్సులు తెలుసు. ఎప్పుడైతే నాకు దీని ఆశీస్సులు తెలుసు, అయితే నేను దీన్ని ఎందుకు చేయకూడదు? ఒకవేళ నేను ఆత్మతో నిండి ఉంటే అసాధ్యం సాధ్యం చేయడం చాలా సులభం. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నేను 24 గంటలు ఆత్మతో నిండి ఉంటే నేను అనారోగ్యం పాల్గొను. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నేను 24 గంటలు ఆత్మతో నిండి ఉంటే కనుక నా జాబ్ మీరు తీసుకోలేరు. తీసుకుంటే కనుక నేను బిజినెస్ ని మొదలు పెడతాను. ప్రైజ్ ద లార్డ్. బిజినెస్ ని మొదలు పెడతాను. ఎక్కడ మొదలెట్టినా కానీ ఇది పెరుగుతుంది. హల్లెలూయా. నేను నష్టపోలేను. నేను ఆత్మలో నాకు మీరు సెల్ ఇవ్వండి, అది పెరుగుతుంది. నేను నాకు చర్చ్ ఇవ్వండి, అది పెరుగుతుంది. నాకు చర్చ్ ఇవ్వండి, అది పెరుగుతుంది. నాకు తెలుసు, ఎందుకంటే దాని రహస్యం నాకు తెలుసు. మీరు నాకు ఏదైనా ఇవ్వండి, అది పెరుగుతుంది. ఇది ఎంత సులభం అంటే ఇందులో డబ్బులు కూడా ఉండవు. ప్లీజ్ ద లార్డ్. రిపీట్. ఇది ఎంత సులభం అంటే దీనికి డబ్బులు కూడా అవసరం లేదు. హల్లెలూయా. యు డూ ఇట్. దీంతో పని లేదు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఏం పని అయితే చేస్తున్నారు, ఎవరు మీకు విరోధంగా ఉన్నారు. ఓ బాయ్, బైబిల్ని వెళ్ళి చదవండి. బైబిల్ విషయంలో చెబుతుంది, దావీదు వెనుక షౌల్ పడ్డాడు. షౌల్ దావీదుని చంపాలనుకుంటున్నాడు. మరియు షౌల్ వెళ్ళి చేరుకున్నాడు షమ్యూయేలు వద్దకు. అవునా? దట్ మై ఫేవరెట్ పార్ట్. ఇవే ఆ విషయాలు నేను ఎవరినైతే కలుస్తానో అధికారంలో ఉన్న మైండ్ లో ఇవే నడుస్తుంటాయి. మీకు తెలియదు ప్రజలతో ఏదైతే జరుగుతుందో ఎప్పుడైతే నన్ను కలిసారు. నేను మీకు చెప్తున్నాను, నా ముందు నిలబడి నన్ను అరవడం ఇది చాలా అసాధ్యం. మీరు అనవచ్చు, మీకు ఎలా తెలుసు అసలు నేను మీకు ఈ రోజు నేతాను, మీ కొరకు కూడా ఇది అసాధ్యం అయిపోతుంది. సరేనా? అయితే షౌల్ ఎవరు వెనుక పడ్డాడు? దావీదు వెనుక. దావీదుని చంపాలనుకుంటున్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? షమ్యూయేలు వద్దకు వెళ్ళిపోయాడు. షమ్యూయేలు ఏం చేస్తున్నాడు? భవిష్యద్వాణులు చేస్తున్నాడు. అయితే దావీదు ఒక సేన వెళ్ళింది, ఒక గ్రూప్ వెళ్ళింది. ఎలా బైబిల్ చెబుతుంది, వారు ఎక్కడ ఆ సేనకి వెళ్ళినప్పుడు వారు కూడా భవిష్యద్వాణులు చేయడం మొదలు పెట్టారు. అంటే పట్టుకోవడానికి వెళ్ళారు, అక్కడ వారు ఏం చేస్తున్నారు? భవిష్యద్వాణులు చేస్తున్నారు. అంటున్నారు దావీదు రాజా అని ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ మళ్ళీ వారు తిరిగి వచ్చేసారు. షౌల్ మళ్ళీ వేరే జట్టును పంపాడు. రెండో జట్టు కూడా చేరుకుంది, అది కూడా భవిష్యద్వాణులను చేస్తుంది. తర్వాత తను మూడో జట్టును కూడా పంపాడు. మూడో జట్టు కూడా ఏం చేస్తుంది? భవిష్యద్వాణులు. షౌల్ అన్నాడు, ఇవన్నీ వ్యర్థం, నేనే వెళ్తాను. షౌలు నగ్నమై భవిష్యద్వాణులు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే మీరు నన్ను పట్టుకోవడం అసాధ్యం. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నేను కోరుకోకపోతే మీరు చెయ్యలేరు. నన్ను చూస్తూనే మీరు అంటారు ఏం క్లీన్ చేయాలనేది. ఐ హ్యావ్ మై పవర్. ఐ ఫిల్డ్ విత్ ది స్పిరిట్. ఐ మూవ్ విత్ మై ఓరా. నా దగ్గర ఒక సర్కిల్ ఉంది నాది. ఆ సర్కిల్ లో మీరు దూరినట్లయితే మీరు అది చేస్తారు ఏదైతే నేను కోరుకుంటున్నాను. కాంట్ డూ ఎనీథింగ్. మీ మైండ్ పనిచేయడం బంద్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎవరు డబ్బులు ఇచ్చినా కానీ నాకు విరోధంగా మాట్లాడడానికి మీకు ఏమీ అర్థం కాదు. ఆ సమయం అదే అర్థమవుతుంది ఏదైతే అంటున్నాను. సమ్మోహనం చేయడం వచ్చేది నాకు దానికన్నా పెద్ద చేయడం వచ్చు. నాకు వశం పరచుకోవడం వచ్చు ఆత్మ ద్వారా. ప్రైజ్ ద లార్డ్. హలో, వింటున్నారా? సరే, లాస్ట్ ది తొందరగా మనము సమాప్తం చేద్దాం. ఒకరినొకరు ప్రీతంతో సంగీతం ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు ఇంకా ముందు మరియు అన్ని మాటల కొరకు అనండి. అన్ని మాటల కొరకు, ఎల్లప్పుడు అన్ని మాటల కొరకు ఆయన మీకు చెబుతున్నాడు ఎటువంటి జీవనాన్ని జీవించాలనేది. ఇది కాదు మీరు ఎల్లప్పుడు ప్రభుత్వం గురించి ఫిర్యాదు చేస్తున్నారు, ప్రధానమంత్రి గురించి ఫిర్యాదు చేస్తున్నారు. మీరు అంటున్నారు లేదు ప్రభు, మా ప్రభుత్వము అన్నిటికన్నా మంచి ప్రభుత్వం యేసుక్రీస్తు నామములో. ప్రధానమంత్రి అన్నిటికన్నా మంచివారు యేసుక్రీస్తు నామములో.
ఈ ప్రభుత్వం జ్ఞానం నడుస్తుంది యేసుక్రీస్తు నామంలో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమర్థము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు ఇంకా ముందు మరియు క్రీస్తు ఎందలి భయపడి ఒకరినొకరిని లోబడి ఉండుడి, అంటే గర్వంతో ఉండకండి, ఒకరినొకరిని గౌరవించండి. ఎప్పుడైతే మీరు ఈ విషయాలను చేస్తున్నారో మీరు దేంతో నిండిపోతారో? ఆత్మతో. మీరు ఆ జీవితాన్ని జీవించడం మొదలు పెడతారు ఏదైతే ఈ లోకం కొరకు అసాధ్యం, వాస్తవికము, అన్రియల్. ప్రైజ్ ద లార్డ్. ఎత్తండి మీ చేతులను, చేయండి అనే భాషలో ప్రార్థన. హల్లెలూయా. ఒకవేళ మీరు మొదటిసారి గనక వచ్చినట్లయితే మేము మిమ్మల్ని స్వాగతించాలనుకుంటున్నాం. నిలబడండి మరియు ప్రార్థన మీరు నా వెనుక చేయండి. అనండి, ఏ ప్రియమైన తండ్రి, నేను విశ్వాసిస్తున్నాను యేసుక్రీస్తులో సజీవ దేవుని కుమారునిలో నేను విశ్వాసిస్తున్నాను. యేసు నన్ను కాపాడడానికి చనిపోయాడు మరియు దేవుడు అతన్ని మూడవ రోజు మృతులను నుండి జీవితుడిని చేశాడు మరియు ఆయన ఎల్లప్పటికీ జీవితుడై ఉన్నాడు. నేను ఈ రోజు యేసుని ఆహ్వానిస్తున్నాను నా జీవితంలో నా ప్రభు అవ్వడానికి, నా స్వామి అవ్వడానికి. ధన్యవాదములు దేవుడా. ఈ రోజు నుండి నేను అంగీకరిస్తున్నాను యేసు నా ప్రభు అని, యేసు నా స్వామి అని. ఈ రోజు నుండి నేను కాపాడబడ్డాను. ఈ రోజు నుండి నేను వెలుగు యొక్క సంతానమును, నేను రక్షణ పొందాను. యేసు నామములో ఆమీన్. గట్టిగా చప్పట్లు కొట్టండి వీరి కొరకు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రోజు నుండి మీరే వెలుగు యొక్క సంతానము మరియు మీరే ఆత్మ యొక్క సంతానం. ప్రైజ్ ది లార్డ్. దీనికి ముందు మనము ఇంకా ముందుకు వెళ్లే ముందు నేను ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క ప్రతి ఒక్క సంతానం కొరకు. ఎవరైతే ఈ క్షణమే ప్రభువుకి తన జీవనాన్ని ఇచ్చినందుకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు పేరు వీరి జీవితంలో ఎల్లప్పుడూ ఉంటుంది. యేసుక్రీస్తు నామం. శైతానంది వీరిపైన ఏ కబ్జా లేదు. యేసుక్రీస్తు నామం. ధన్యవాదం ఇస్తున్నాం ప్రభు, ధన్యవాదం ఇస్తున్నాము. అవును ప్రభు, నేను వీరికి ఆశీస్సులు ఇస్తున్నాను మీ జ్ఞానం ద్వారా, మీ అర్థం ద్వారా, మీ ఆశ ద్వారా. యేసుక్రీస్తు నామంలో ఆమీన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. మీరు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వీరందరి కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం మీరు కానుకలను, మీ దశమాంశాలను, పార్ట్నర్షిప్ ను ధ్యానం ఇవ్వండి. ఇప్పుడైతే ఈ విషయాలను మేము మీతో చెబుతున్నాము. అయితే మీ దగ్గర నుండి మేము ఏం తీసుకోవాలనుకోవడం లేదు. మేము మిమ్మల్ని దేవుని యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ లోకి తేవాలనుకుంటున్నాం. ధ్యానంగా వినండి. ఇప్పుడైతే మేము అంటున్నాం దశమాంశం ఇవ్వండి అని, అయితే మేము మిమ్మల్ని అంటున్నాం దేవుని యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ లో చేరండి అని. ఎప్పుడైతే మీరు మీ షాప్ పేరు యెహోవా యారు పెట్టారో, అంటే మీరు దేవునితో జోడించబడలేదు. మీ బిజినెస్ అప్పుడే దేవునితో జోడించబడింది. ఎప్పుడైతే మీ బిజినెస్ యొక్క దశమాంశాన్ని మీరు ఇస్తున్నారు, పేరు పెట్టడం వల్ల మీరు జోడించబడలేదు. మీరు అది చేయాలి ఏదైతే మిమ్మల్ని చేయమని చెప్పారు. అయితే ఎప్పుడైతే మేము మిమ్మల్ని అంటున్నాం కానుకలు ఇవ్వండి, అయితే మీ నుండి మేము ఏమీ తీసుకోవాలనుకోవడం లేదు. మిమ్మల్ని తీసుకురావాలనుకుంటున్నాం దేవుని యొక్క ఫైనాన్స్ సిస్టమ్ లోకి. ఆశలు ఏదైతే మేము చూసామో మరియు చూస్తున్నామో దానిలోకి మీరు కూడా రావాలని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు పేదవాడే ఎప్పటి వరకు అయితే తన జేబులోది దేవునికి ఇవ్వడు. పేదవారికి ఇది ఎవరు చెప్పరు. పేదవారికి ఏమని చెప్తారు? మేము మీకు సహాయం చేస్తామని. వారు వారిని ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు. వారి మైండ్ లో ఏం చేస్తున్నారు? మీరు ఎవరికి సహాయపడే వారు కాదు అని. వారు 5 కిలోల బియ్యం ఇస్తారు. వారు ఏం చెబుతున్నారు? బీదవాళ్ళు ఎవరికి సహాయం చేయలేరు అని. తనకెప్పుడు వేరే వాళ్ళ సహాయం అవసరమే తనకి సహాయపడడానికి. ఇది ప్రపంచం యొక్క కుట్ర మీకు గనక తెలిసినట్లయితే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఇవ్వండి అని. ఒక బీదవాడు అప్పటి వరకు డబ్బున్నవాడు కాలేడు ఇప్పటి వరకు అయితే తను ఇవ్వడు. అండ్ వి నో. అయితే మేము ఇక్కడ డబ్బులను కలెక్షన్ చేయడం లేదు, చందా కలెక్షన్ చేయడం లేదు. మా ఏం వేరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మేము మన కాయర్ని స్వాగతిద్దాం. మా డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నవి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. యేసుని నామం ఎంతో అందమైనది. యేసుని నామం ఎంతో పవిత్రమైనది. యేసుని నామం ఎంతో అందమైనది.
నిత్య జీవం ఓ యేసు మీ నామం ఎంతో అందమైనది యేసు నీ నామం ఎంతో పవిత్రమైనది యేసు నీ నామం ఎంతో అందమైనది యేసు నీ నామం ఎంతో పవిత్రమైనది మీలో మేం పొందాము కృప మీలో మేం పొందాము అంద జీవం ఓ మీలో మేం పొందాము కృప మీలో మేం పొందాము నిత్య జీవం ఓ యేసు నీ నామం ఎంతో అందమైనది యేసు నీ నామం ఎంతో పవిత్రమైనది యేసు నీ నామం ఎంతో అందమైనది యేసు నీ నామం ఎంతో పవిత్రమైనది మీలో మేం పొందాము స్వస్థత మీలో మేం పొందాము పవిత్ర మీలో మేం పొందాము స్వస్థత మీలో మేం పొందాము పవిత్ర యేసు నీ నామం ఎంతో అందమైనది యేసు నీ నామం ఎంతో పవిత్రమైనది యేసు నీ నామం ఎంతో అందమైనది యేసు నీ నామం ఎంతో పవిత్రమైనది ప్రార్థన చేద్దాం. ఈ కానుకల కృప ధన్యవాదాలు ఇస్తున్నాం దేవుడా. ఈ కానుకలను దర్శనాంశాలు మరియు విత్తనాలు పార్ట్నర్షిప్ ని తీసుకొచ్చే అవకాశం మాకు ఇచ్చినందుకు దీన్ని ఆత్మ ద్వారా పవిత్రమైనది ప్రభావం. ఇలా మేము ఇచ్చాము పెరుగుతున్న ధ్యానం మా దగ్గరికి వస్తుంది యేసుక్రీస్తున్నాము. మా జీవితంలో ఏ విషయాలు కూడా తక్కువ యేసుక్రీస్తున్నాము. మేము ఆ కానుకలపై మీ ఆశీస్సులకు ఆహ్వానాలను ఉంటున్నాం. మల్టిప్లికేషన్ యొక్క నియమాన్ని దానిపై అంటున్నాం. రాజ్యం యొక్క ఈ విస్తారం అవ్వడానికి యేసుక్రీస్తు నామములో ఆమేన్. అనౌన్స్మెంట్లు ధ్యానంగా వినండి, చాలా చాలా అవసరమైనవి. అన్నిటికంటే ముందు అనౌన్స్మెంట్ 1, 2, 3 మైకి మాది ఫాస్టింగ్ మరియు ప్రేయర్ ప్రోగ్రామ్ ఉంది. గ్లోరీ వో 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 అంటే సాటర్డే, సండే మరియు మండే చాలా ముఖ్యమైనది. ప్రకవార్త నుండి చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది అంటే చాలా ముఖ్యమైనది. లీడర్స్, సెల్ లీడర్, పాస్టర్స్ ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పండి తయారవ్వమని. ఎవరు కూడా మిస్ కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏ సెంటర్ లో కూడా దీన్ని మిస్ కాకండి. వీ హ్యావ్ టు పబ్లిసైజ్ ఇట్. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఇది చేయమని చెప్పాడు. ఇప్పుడైతే దేవుడు ఇటువంటి ఉపవాసంలో పిలుస్తాడు, నాకు తెలుసు ఇటువంటి ఉపవాసముల తర్వాత ఏదైతే జరుగుతుందో ఈ ప్రపంచం ఇప్పటి వరకు ఏమీ చూడలేదు. నాకు తెలుసు ఈ 3 రోజుల ఉపవాసం తర్వాత ఏదైతే జరగబోతుందో అన్ని విషయాలు ఏదైతే వీరు విస్తరణ చేసి ఉంచారో ఇలా పడిపోతాయి. ఎలాగైతే వీరికి అర్థం కూడా కావు ఎలాగైతే పడిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మనం దీనిపైన చాలా ధ్యానం ఇవ్వాలి, మొత్తం ఫోకస్ ఇవ్వాలి మరియు మనం దీన్ని చెయ్యాలి. మినిమం మేము 4 వరకు ఉపవాసం తెలుస్తున్నాం. మరియు మీరు 6 గంటల వరకు కూడా ఉంచవచ్చు, తర్వాత కూడా వదలవచ్చు. బట్ వీ షుడ్ డూ ఇట్. మరియు మనం ఆ ఉపవాసంలో ఏం తినలేము, ఏం తాగలేము.
టీని తాగము మరియు ఏమి తినము, యాపిల్ తినము, జామకాయ తినము, చాయ్ తాగము మరియు చక్కెర తినము, ఏమి తినము. ఆకలిని ఆపుకోవడానికి కాదు, మనము ప్రార్థన చేస్తున్నాము. అందుకే సరేనా, ఇదే మన 3 రోజుల ప్రోగ్రాము. మరియు 11 మరియు 12 జూన్ కి మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ మరియు మనం పోమని చూడవచ్చు. మీ దగ్గర టాలెంట్ ఉంది మరియు మీ టాలెంట్ ని మీరు చూపించాలనుకుంటే కనుక ఎవరికి కూడా రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఒక లేడీస్ మరియు మ్యారీడ్ అయిన లేడీ అయినా కానీ పెళ్ళైన పురుషులైనా కానీ దగ్గర టాలెంట్ ఉంది, మీరు దాన్ని షోకేస్ చేయాలనుకుంటే కనుక మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. ఈ రోజే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాని తర్వాత మేము 30 మే వరకు ఈ పూర్తి భారతదేశంలో 10 లక్షల ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీని స్పాన్సర్షిప్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టండి దీని కొరకు. మరియు దాన్ని చేయడానికి సరైన మార్గం, ముందు మీ ప్లేస్ ని రెడీ చేయండి. నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను, ప్రతి వారం ఇవ్వండి. మీ దగ్గర ఎంతైతే ఉందో 500 మిగిల్చారా అయితే ఇవ్వడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఏదైతే మీరు ఇస్తున్నారో అది విత్తనము మీ దగ్గర వేరే ఒక ధాన్యాన్ని ఇవ్వడానికి తయారవుతుంది. చెబుతున్నాను విషయాలు ఎలా జరుగుతాయి. అయితే ఎదురు చూస్తూ ఉండకండి సమయం అయిపోయేదానికి. 30 మే వరకు ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడు, మీరు ఎప్పుడైతే మిగులుతున్నారో, ఎప్పుడు దేవుడు మీరు ధ్యానం చూస్తున్నాడు, ఆ డబ్బులపై మీకు ఆశలను కూడా ఇస్తారు. నాకు తెలుసు ఈ విషయాలు ఎలాగైతే పనిచేస్తాయనేది. అయితే నేను మీకు నేర్పుతున్నాను. అనుకోకండి ఇది అసాధ్యం. ఒకవేళ విశ్వాసం మీ దగ్గర ఉంటే మీకు ఏది అసాధ్యం కాదు. ప్రైజ్ ది లార్డ్. బట్ యు హ్యావ్ టు షో యువర్ విల్లింగ్నెస్. మీ చిత్తం మీరు చూపించాలి. మీరు వాస్తవంగా చేయాలనుకుంటున్నారా? విషయం మీకన్నా ఎక్కువ కాదు. ఇట్స్ ఎ డిసిజన్ తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మీరు ఏదైతే దేవునికి చేస్తున్నారో అది పెద్దది అవనివ్వండి, అది మీ సామర్థ్యం కన్నా ఎక్కువ అవనివ్వండి, పెద్దది అవనివ్వండి. ఎందుకంటే మీరు దేవుని యొక్క సామర్థ్యాన్ని చూడగలగడానికి. అయితే మీరు కేవలం మీ సాలరీ యొక్క చూసి దాంతో ఆలోచిస్తున్నట్లయితే, అంటే మీరు దేవుని యొక్క సామర్థ్యం గురించి ఆలోచించలేనట్లు. ఆలోచించండి మీరు ఏది పెద్ద చేయాలనుకుంటున్నారు. మీ విశ్వాసం ఎంత పెద్ద లోడ్ తీసుకోగలదు. మీకు అనిపిస్తుంది ఏదైతే మీరు రాశారో ఇప్పుడు మీ విశ్వాసం లోడ్ తీసుకోలేదు. ఏం చేయండి, ఏదైతే ఉందో అది ఇవ్వండి మరియు మీ విశ్వాసాన్ని చూడండి. ఏం చేస్తున్నారు? విశ్వాసాన్ని పెంచుతున్నారు కూడా మరియు బలాన్ని కూడా ఇస్తున్నారు. ఇవి ఆ విషయాలు మీ లైఫ్ లో మీరు ప్రాక్టీస్ ని చేయవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దీని తర్వాత మేము అన్నాము సెంటర్ అప్గ్రేడ్ గురించి. ప్రతి మెంబర్ నడపాలి ఒక సెంటర్. మా దగ్గర 23 చర్చెస్ ఉన్నాయి. కెన్ యూ షో ది 23 ఆన్లైన్ చర్చెస్ ఉన్నవి. उड़िया, तेलुगु, तमिल, गुजराती, कन्नड़ा, तुलु, इंग्लिश, चिल्ड्रन चर्च, हिंदी, छत्तीसगढ़ी, राठवी, बरेली, स्पेशल प्रोग्राम फॉर डेफ, गूंगे बधिरों के लिए, असामी, मराठी, पंजाबी, नेपाली, कोंकणी, मलयालम, सिंधी, भोजपुरी, बंगाली, मालवनी और टीन्स के लिए प्रोग्राम. ఇవన్నీ వెరైటీస్ ఉన్నవి. ఎవరు కూడా మీ క్షేత్రంలో ఇటువంటి వారు ఉండరు. మీరు ఇవన్నీ వారికి చెప్పలేనివని. మరియు నెక్స్ట్ వీక్ లో కూడా చిల్డ్రన్ చర్చ్ 20 భాషల్లో వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఒకవేళ మీరు మీ పిల్లలు ఉన్నారు, ఏ భాషలో మాట్లాడుతున్నారు, ఇటువంటి పిల్లలు కావాలి. ప్రార్థన చేయగలరు ఆ భాషల్లో మరియు పాటలు పాడగలరు వారి భాషల్లో, మరి డాన్స్ కూడా చేయగలరు ఆ భాషల యొక్క పాటల్లో. ప్లీజ్ మీ పిల్లల్ని మాతో జోడించండి ఆ ప్రోగ్రామ్ లో, వారు కూడా ముందుకు వెళ్ళడానికి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు ఫౌండేషన్ స్కూల్ చేయకపోతే ఈ రోజు చేయండి. ఒకవేళ మీరు సెల్ సిస్టమ్ పార్ట్ కాకపోతే ఈ రోజు అవ్వండి. తెలుసుకోండి ఎక్కడ మీ దరిదాపుల్లో సెల్స్ నడుస్తున్నాయి అనేది. వెళ్ళండి, సెల్ యొక్క పార్ట్ అవ్వండి. ప్రైజ్ ది లార్డ్. నిలబడండి, దేవునికి ధన్యవాదములు ఇస్తాము. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప మరియు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనతో ఎల్లప్పుడూ ఉండాక. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. నిశ్చయము మరియు గొప్పతనం మరియు కరుణ ఎల్లప్పుడూ నా జీవితంలో నివసిస్తుంది. నేను ఎల్లప్పటికీ దేవుని ఇంట్లో నివసిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఆనందించండి. వచనం ఏం చేస్తుంది? పని చేస్తుంది.
बाइबल कहती है, इसलिए तुम जाओ और सारे देशों को सिखाओ और उन्हें पिता और पुत्र और पवित्र आत्मा के नाम में बपतिस्मा दो और उन्हें सब बातें जो मैंने तुम्हें आज्ञा दी है मानना सिखाओ। और देखो, मैं जगत के अंत तक सदा तुम्हारे साथ हूँ। भारत की कुल जनसंख्या 136 करोड़ से भी अधिक है, जहाँ पर 447 से भी अधिक बोली जाने वाली भाषाएं हैं। 31 मई 2021 तक हम पूरे भारत में 10 लाख वास्तविकता संग्रह की प्रतियां बांट रहे हैं और भारत के हर जिले में 200 वास्तविकता संग्रह की प्रतियां बांट रहे हैं। भारत की 20 से भी अधिक भाषाओं में हिंदी, मराठी, इंग्लिश, गुजराती, तेलुगु, तमिल, कन्नड़ा, पंजाबी, बंगाली, असमी, मलयालम, कोंकणी, ओडिया, राठवी बरेली, डोंगरी, मणिपुरी, नागामीज, मिजो, घरवाली, छत्तीसगढ़ी। भारत में 42 करोड़ से भी अधिक टीनेजर्स और 16 करोड़ से भी अधिक बच्चे हैं। हम भारत के हर टीम्स और हर बच्चों के पास पहुंच रहे हैं हमारे टीवो और अर्ली रीडर्स के साथ, और हम 5000 टीवो और 10,000 अर्ली रीडर्स हर महीने बांट रहे हैं हिंदी और इंग्लिश भाषा में। हम तैयार कर रहे हैं 5000 नए पार्टनर्स 31 मई 2021 तक 200 कॉपीज के साथ, और हम तैयार कर रहे हैं 300 पार्टनर्स हर महीने 300 भाषाओं के लिए 5000 रुपए की पार्टनरशिप के साथ। आज ही एक पार्टनर बन जाइए वास्तविकता संग्रह, टीवो और अर्ली रीडर्स के साथ में। आप पार्टनरशिप कर सकते हैं 10 कॉपीज, 20 कॉपीज, 50 कॉपीज, 100 कॉपीज और 1000 से भी ज्यादा कॉपीज के साथ। अधिक जानकारी के लिए संपर्क करें। Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.